చైనాలో మాత్రమే కనిపించే ఈ 3 వింత జీవులను చూస్తే మీరు షాక్ అవుతారు. మూడవది చైనీస్ జైంట్ సాల్మడార్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర జీవి. దాదాపు 6 అడుగుల వరకు పెరుగుతుంది మరియు నీటిలో ఎక్కువ సమయం గడుపుతుంది. రెండవది గోల్డెన్ స్నబ్ నోస్డ్ మంకీ. బంగారు రంగు వెంట్రుకలతో నీలిరంగు ముఖంతో ఉండే ఈ కోతి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. చైనా పర్వత ప్రాంతాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఒకటవది జైంట్ పాండా. నలుపు తెలుపు రంగులో కనిపించే జైంట్ పాండా ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎలుకబంట్లలో ఒకటి. ఇవి ఎక్కువగా వెదురు మొక్కలనే తింటాయి. ప్రపంచంలోని మనుషులందరూ ఒక్కసారిగా మాయమైపోతే ఎలా ఉంటుంది? మొదటి కొన్ని రోజుల్లోనే విద్యుత్ మరియు ఇతర సేవలు నిలిచిపోతాయి. కొన్ని సంవత్సరాలలో నగరాలు శిథిలం అవడం ప్రారంభమవుతాయి. భవనాలు మరియు రహదారులు క్రమంగా ప్రకృతి ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. కాలక్రమేణా అడవులు విస్తరించి జంతువులు మరింత స్వేచ్ఛగా జీవిస్తాయి. లక్షల నుంచి కోట్ల సంవత్సరాల తర్వాత మానవ నాగరికతకు సంబంధించిన దాదాపు అన్ని ఆనవాళ్లు కనుమరుగైపోతాయి. భూమి పూర్తిగా ప్రకృతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంటి బయట జరిగిన ఈ ఘటన ఎంత ప్రమాదకరంగా మారిందో. ఒక మహిళ పిల్లిని వెళ్ళగొట్టడానికి బయటకు వస్తుంది. అయితే ఆమె కింద ఉన్న పామును గమనించకుండానే నేరుగా దానిపై కాలు వేస్తుంది. దీంతో కోపానికి గురైన పాము వెంటనే దాడి చేస్తుంది. అదృష్టవశాత్తు అది ఆమె కాలును కాకుండా ఆమె కట్టుకున్న చీరను మాత్రమే కరుస్తుంది. పామును గమనించిన వెంటనే ఆమె భయంతో వేగంగా ఇంటి లోపలికి పరిగెత్తుతుంది. ఒకప్పుడు ఎవరికైనా గుండె ఆగిపోతే లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోతే వారిని కాపాడేందుకు మనుషుల చేతులతో సిపిఆర్ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మరింత ముందుకు వెళ్ళింది. కొత్తగా వచ్చిన ఆటోమేటిక్ సిపిఆర్ మిషన్లు మనుషుల కంటే మరింత ఖచ్చితంగా నిరంతరంగా ఛాతిపై ఒత్తిడి చేస్తూ రక్త ప్రసరణను కొనసాగిస్తాయి. అత్యవసర పరిస్థితులలో ఈ మిషన్లు ప్రాణాలను కాపాడే అవకాశాలను పెంచుతున్నాయి. ఒకప్పుడు సిపిఆర్ చేయడానికి మనిషి అవసరం ఉండేది, కానీ ఇప్పుడు అదే పని చేసే తెలివైన మిషన్లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఒక చిన్న పిల్లవాడు బోరుబావిలో పడిపోవడంతో అక్కడ ఉన్నవారు గత 11 గంటలుగా అతన్ని బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఇదే సమయంలో 15 సంవత్సరాల ఒక కుర్రాడు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అందరూ అతనిని ప్రోత్సహిస్తూ బావిలోకి పంపగా కొద్దిసేపటి తర్వాత అతను పైకి లాగమని సైకి చేశాడు. వెంటనే తాడును పైకి లాగగా ఆ కుర్రాడు ఆ చిన్న బాలుడితో పాటు సురక్షితంగా పట్టుకొని బయటకు వచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అంతలోనే ఎదురుగా ఒక బస్సు వస్తుంది. అకస్మాత్తుగా ఆ బస్సు యూటర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో ఆ రోడ్డుపై ఎవరో ఒక వ్యక్తి బైక్ పై ఫుల్ స్పీడ్ గా వస్తున్నాడు. బస్సు తిరుగుతున్న సమయంలో ఈ బైక్ అక్కడ నుంచి కొద్దిపాటి గ్యాప్ నుంచే బయటకు వస్తుంది. కానీ అంతటితో ఆగలేదు. బైక్ వేగాన్ని అతను నియంత్రించుకోలేకపోతాడు. దాంతో ఆ బైక్ నేరుగా వెళ్లి ఒక దుకాణానికి మరియు చెట్టు మధ్యలో ఉన్న దారి గుండా బయటకు దూసుకుపోతుంది. ఒకసారి ఈ వీడియోలో చూడండి, తాచుపాము ఇంట్లోకి చొరబడిన ఈ సీసీటీవీ దృశ్యం నిజంగా షాకింగ్ కలిగిస్తుంది. ఒక చిన్నపిల్ల తెలియకుండానే హఠాత్తుగా తలుపు తెరిచింది. అదే సమయంలో ఆమె పొరపాటున ఆ పాము తోకపై కాలు వేసింది. వెంటనే కింద పాము ఉందని గుర్తించి ఆ చిన్నపిల్ల భయంతో ఒక్కసారిగా అక్కడ నుంచి పరిగెత్తుతూ దూరంగా వెళ్ళిపోతుంది. జస్ట్ 1 సెకండ్లో ఆ చిన్నపిల్ల ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అడవిలో నుండి ఒక చిరుతపులి వచ్చి అతనిపై దాడి చేస్తుంది. కానీ ఆ వ్యక్తి త్రుటిలో తప్పించుకుంటాడు. ఆ తర్వాత అతను మళ్ళీ సైకిల్ ఎక్కి యూటర్న్ తీసుకొని అవతలి వైపుకు వస్తాడు మరియు అతని స్నేహితులకు జరిగిన విషయమంతా చెబుతాడు. ఈ షాప్ లో ఉన్న ఈ వ్యక్తిని చూడండి, అతను హఠాత్తుగా బయటకు పరిగెడతాడు. ఆ తర్వాత జరిగిన దానికి అక్కడ ఉన్న వారంతా భయపడిపోయారు. మనం సీసీటీవీ కెమెరా వైపు చూస్తే ఈ అమ్మాయి కారును సరిగ్గా పార్క్ చేయలేదు. కారు వెనక్కి రోడ్డు వైపుకు వెళ్ళిపోతుంది. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కారును ఆపాడు. అతను సరైన సమయానికి వెళ్లి పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడాడు. ఈ వీడియోలో చూడండి, ఒక బంగారు దుకాణంలో తల్లి తన బిడ్డను అక్కడ ఉన్న ఒక గాజు టేబుల్ పై కూర్చోబెడుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆ తల్లి గమనించలేదు. ఆ బిడ్డ అటు ఇటు కదులుతూ ఒక్కసారిగా జారి వెనక్కు పడిపోయాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక సిబ్బంది కన్ను ఆ బిడ్డపై పడింది. అతను వెంటనే స్పందించి ఆ పిల్లవాడిని కింద పడకుండా కాపాడాడు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ ని చూడండి. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకునే సమయంలో ఈ వ్యక్తి వాహనానికి నిప్పు అంటుకుంటుంది. అంత భయంతో అక్కడ నుండి పారిపోతారు. ఈ వ్యక్తి కూడా తన బైక్ ను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ పనిచేసే ఆ మహిళ వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని బయటకు తీసి మంటలను ఆర్పేస్తుంది. కంగారు పిల్ల పుట్టినప్పుడు అది చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఒక చిన్న గింజంత సైజులో ఉంటుంది. పుట్టిన వెంటనే అది తన తల్లి స్టమక్ దగ్గర ఉన్న సంచిలోకి ఎక్కి లోపలికి వెళ్తుంది. ఆ సంచిలో అది సురక్షితంగా ఉండి అక్కడే పెరుగుతుంది. కంగారు తల్లి ఆ పిల్లను ఆ సంచిలోనే పాలిచ్చి పెద్దగా పెంచుతుంది. బయటకు రావడానికి కూడా అది కొంతకాలం పడుతుంది. అందుకే కంగారు పౌచ్ ప్రకృతిలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ లాంటిది. ఈ వీడియో చూడండి, షార్క్ ఈ వ్యక్తిపై ఎలా దాడి చేస్తుందో.
నిజానికి ఒక వ్యక్తి తన వేలికి తగిలిన చిన్న గాయం నుండి రక్తాన్ని నీటిలోకి వదిలినప్పుడు ఆ వాసనను పసిగట్టి ఒక ప్రమాదకరమైన షార్క్ చేప అతని దగ్గరకు చేరుకుంటుంది. షార్క్ చేపలు 10 బిలియన్ నీటి చుక్కలలో ఉన్న ఒక రక్తపు చుక్క వాసనను కూడా గుర్తించగలవు. అంటే మీకు చిన్న గాయం ఉన్నా అది షార్క్ కి స్పష్టమైన సిగ్నల్ అవుతుంది. కాబట్టి నీటిలో మీకు గాయం అయితే షార్క్ ఎలాంటి శ్రమ లేకుండా మిమ్మల్ని సులభంగా వెతుక్కుంటూ వచ్చేస్తుంది. తమ సొంత చావుకు కారణమయ్యే జంతువులు ఇవే. మొదటిది ఆర్గలి అనే అడవి గొర్రెలు. ఇవి కొండ ప్రాంతాలలో నివసిస్తూ చాలా బలమైన కొమ్ములు కలిగి ఉంటాయి. అయితే కాలక్రమేణా ఆ కొమ్ములు ఎక్కువగా పెరిగి వంకర తిరిగి వాటి మెడ లోపల గుచ్చుకోవడం వల్ల తీవ్రమైన నొప్పిని భరించలేక అవి మరణిస్తాయి. జింకలు కూడా పోరాట సమయంలో తమ కొమ్ములతోనే ప్రమాదంలో పడిపోతాయి. ఒకదానితో ఒకటి కొమ్ములు చిక్కుకుపోయి ఎవరు విడదీయలేకపోతే అవి ఆకలి దాహాలతో ప్రాణాలు కోల్పోతాయి. మూడవది తాబేలు. ప్రశాంతత జీవులైన ఒక్కసారి బోర్ల పడిపోతే తిరిగి నిలబడలేవు. ఎవరు సహాయం చేయలేకపోతే ఆహారం నీరు లేక చనిపోతాయి. ఇలా ప్రకృతిలోని కొన్ని జంతువులు తమ ప్రత్యేక లక్షణాల వల్లే చివరికి తమ ప్రాణాలు కోల్పోతాయి. ఒకసారి ఇది చూడండి. పులి నాలుక మీద చిన్న చిన్న ముళ్ళు లాంటివి గట్టి భాగాలు ఉంటాయి. పులి తన ఆహారాన్ని తినేటప్పుడు మాంసాన్ని ఎముకల నుంచి సులభంగా వేరు చేస్తాయి. అంతేకాదు పులి తన శరీరాన్ని శుభ్రం చేసుకునే సమయంలో కూడా ఈ నాలుకను బ్రష్ లా ఉపయోగిస్తుంది. ఒక్కసారి పులి నాలుకతో లాక్కుంటే మన చర్మం కూడా గాయపడే అవకాశం ఉంటుంది. అందుకే పులి నాలుక చాలా ప్రమాదకరమైనది. ఈ అబ్బాయిని చూడండి. ఆడుకుంటూ ఈ యాక్సిలేటర్ పైకి వచ్చి కింద పడిపోతాడు. నిజానికి ఈ బాబు తల్లిదండ్రులు టికెట్ తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో బాబు ఆడుకుంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళు అమ్మ మెల్లగా బాబు వెనకాలే వస్తుంది. అయితే అక్కడ పనిచేస్తున్న ఒక మహిళా కన్ను ఆ బాబుపై పడింది. బాబు పరిగెత్తుకుంటూ ఎక్సిలేటర్ వద్దకు చేరుకొని కింద పడిపోతుండగా ఆ మహిళ వెంటనే వచ్చి ఆ బాబును కింద పడకుండా కాపాడుతుంది. ఒక్కసారి ఈ గుడిలోని పాములను చూడండి. ఇవి ప్రతిరోజు దేవి గుడికి వస్తాయి. పూజారి వీటికి హారతి ఇస్తూ పూజలు చేస్తాడు. కొత్తగా వచ్చే భక్తులు వీటిని చూసి భయపడతారు. కానీ ఈ పాములు ఇప్పటి వరకు ఎవరిని ఎలాంటి హాని చేయలేదు. ఒక చిన్న పొరపాటు ప్రాణాన్నే తీసేయగలదు. అదే స్ప్రింగ్ గన్ ట్రాప్స్ యొక్క భయంకరమైన నిజం. నేలపై రహస్యంగా అమర్చిన తీగకు ఎవరైనా కాలు తగిలితే ఆ తీగ తుపాకీ ట్రిగ్గర్ కు అనుసంధానమైన స్ప్రింగ్ మెకానిజాన్ని వెనక్కి లాగుతుంది. దీంతో ఫైరింగ్ పిన్ ముందుకు దూసుకువెళ్లి ప్రైమర్స్ ను బలంగా ఢీకొడుతుంది. ఆ ప్రభావంతో బుల్లెట్ లోని మందుగుండు ముందుపడి పేలుడు సంభవించవచ్చు. ఆ పేలుడుతో ఏర్పడే అధిక ఒత్తిడి గ్యాస్ బుల్లెట్లను తుపాకీ బ్యారెల్ నుంచి అత్యంత వేగంగా బయటకు నెడుతుంది. ఈ రాజు టాయిలెట్ లో కూర్చున్నాడు. కింద నుండి ఈట పైకి వచ్చింది. అక్కడికక్కడే అంతా అయిపోయింది. పాఠశాలలో మనకు చెప్పని భయంకరమైన చారిత్రక నిజాలు ఇవి. పురాతన కాలంలో టాయిలెట్లు ఎత్తైన ప్రదేశంలో నిర్మించేవారు. వాటికి పైన రంధ్రాలుండేవి. ఆ రంధ్రమే నవాబు గ్రేట్ ఫాదర్ కి మరణ శాసనం అయ్యింది. శత్రువు కింద నుండి ఆ రంధ్రం గుండా ఈటితో పైకి పడవడంతో ఆ రాజు అక్కడికక్కడే మరణించాడు. అంతకన్నా భయానకంగా చరిత్రలో మెటల్ బుల్ అనే ఇనప ఎద్దు ఆకారపు శిక్ష పరికరం ఉండేది. మనుషులను లోపల బంధించి కింద మంటలు పెట్టేవారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఆ పరికరాన్ని తయారు చేసిన కమ్మరినే రాజు మొదట దానిలో వేసి మంట పెట్టించాడు. తన సృష్టి తన సమాధి అయ్యింది. మీకు ఇలాంటి చాప కనపడితే దాన్ని అస్సలు ముట్టుకోవద్దు. ఎందుకంటే నిజానికి మీరు ఈ వీడియోలో చూడండి. ఒక వ్యక్తి ఈ చాపను పట్టుకుందామని చూస్తే కరెంటు కొట్టినట్టు వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. నిజానికి ఏంటంటే నీళ్ళలో ఉండే ఈ చిన్న చాప పేరు ఎలక్ట్రిక్ ఈల్ అంటారు. ఇది ఒక్కసారిగా ఆల్మోస్ట్ 600 వోల్ట్స్ వరకు కరెంటుని రిలీజ్ చేస్తుంది. అంటే ఒక మనిషిని షాక్ కి గురి చేసే అంత పవర్ అన్నమాట. ఎవరైనా ఈ చాపను ముట్టుకున్న వెంటనే అది కరెంటును వదులుతుంది. అప్పుడు ఆ మనిషికి కరెంటు కొట్టి వెంటనే ఆ చాపను వదిలేస్తాడు. ఇది ఎందుకంటే ప్రకృతిలో తనను కాపాడుకోవటానికి ఇలా చేస్తుంది. ఇది ఎక్కువగా అమెజాన్ నదుల్లో కనిపించే ఈ క్రియేచర్ నీళ్ళలో సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా అటాక్ చేస్తే ఎస్కేప్ అవడం చాలా ఇంపాసిబుల్. అందుకే ఇంకొకసారి ఇలా కనపడే చాపను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఈ వీడియోలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక చేప వేగంగా వచ్చి రాయిని ఢీ కొట్టగానే చుట్టూ అంతా రక్తంలా కనిపిస్తుంది. కానీ నిజానికి అది రక్తం కాదు. ఈ చేపను డ్వార్ఫ్ స్పెర్మ్ వేల్ అంటారు. ఇవి సాధారణంగా స్పెర్మ్ వేల్ తో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. దీని ప్రధాన శత్రువు అయిన సీ లయన్ నుండి తప్పించుకోవడానికి ఇది వేగంగా కదులుతూ రాయిని ఢీ కొట్టినప్పుడు తన శరీరం నుండి ఎర్రటి రంగులో ఉండే ఒక ప్రత్యేకమైన ఫ్లూయిడ్ ను విడుదల చేస్తుంది. ఈ ద్రవం రక్తంలో కనిపించడంతో అది రక్తం అనుకొని సీ లయన్ అయోమయానికి గురై ఆ గందరగోళంలో ఈ చేప సులభంగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వియత్నాం యుద్ధంలో ఉపయోగించిన ఉచ్చులు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనవిగా పేరుగాంచాయి. మొదటిది 2 బోట్స్ ట్రాప్.
ఇందులో 2 చెక్క పలకలపై పదునైన ఇనుప మేకులను అమర్చి భూమి గుంతలో దాచేవారు. సైనికులు ఎవరైనా వాటి మీద కాలు పెట్టగానే అవి లోపలికి గుచ్చుకునేవి. రెండవది గ్రెనేడ్ ట్రాప్. ఇందులో సేఫ్టీ పిన్నులను తీసేసి గ్రెనేడ్స్ ను టిన్ డబ్బాల్లో పెట్టి తాడుతో కట్టి ఉంచేవారు. తాడు కదిలితే వెంటనే పేలుడు జరిగేది. వీటన్నిటిలో అత్యంత క్రూరమైనది పంజీ స్టిక్స్. ఇందులో మేకులతో నింపిన గుంతలను నేల కింద దాచేవారు. ఎవరైనా పడిపోతే ఆ మేకులు శరీరంలోకి గుచ్చుకొని తీవ్రమైన గాయాలు కలిగించేవి. భూమిపై తల హ్యామర్ లాగా ఉండే ఒక వింత పురుగు ఉంది. దీనినే హ్యామర్ హెడ్ అంటారు. ఇది చాలా సాఫ్ట్ గా అనిపించిన నిజానికి విషపూరితమైన ప్రీడియేటర్. ఇది తన శరీరం నుంచి టాక్సిక్స్ ను విడుదల చేసి చిన్న చిన్న పురుగులను వేటాడి తింటుంది. దీన్ని ఎన్ని ముక్కలుగా కట్ చేసినా మళ్ళీ కొత్త జీవిలాగా తయారవుతుంది. అదే దీనికి ఉన్న ఆశ్చర్యకరమైన విషయం. దీనిని చేతితో కూడా తాకటం ఒక ప్రమాదకరం అంటారు. పాము ఎంత వేగంగా పిల్లిపై దాడి చేసినా పిల్లి తరచుగా తప్పించుకునే ఉంటుంది. కానీ ఇది ఎలా? దీని రహస్యం పిల్లి యొక్క మెరుపు లాంటి రిఫ్లెక్స్ లో దాగి ఉంది. అది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో పాము పిల్లి ముఖానికి చాలా దగ్గరగా వస్తుంది. కానీ పిల్లి వెనక్కి తగ్గకుండా భయం లేకుండా దీన్ని చూస్తూనే ఉంటుంది. పిల్లి ఆ అతి తక్కువ సమయంలోనే వెనక్కి జరిగి ఒక దెబ్బ కూడా కొడుతుంది. ఎందుకంటే పాము యొక్క రియాక్షన్ టైం 44 నుండి 70 మిల్లీ సెకండ్లు ఉంటే పిల్లి యొక్క రియాక్షన్ టైం కేవలం 20 నుండి 70 మిల్లీ సెకండ్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ పిల్లిలో అంత కాన్ఫిడెన్స్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే 3 మోస్ట్ డేంజరస్ ప్లేసెస్. మొదటిది డెత్ రోడ్. బొలీవియాలోని ఈ రోడ్డు కేవలం 3 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోతారు. రెండవది చర్నబాయిల్. ఇది ఉక్రెయిన్ లో ఉంటుంది. 1986లో జరిగిన అణు విస్ఫోటనం వల్ల నేటికి రేడియేషన్ నిండి ఉంది. అక్కడికి వెళ్తే శరీరం నెమ్మదిగా నాశనం అవుతుంది. మూడవది స్నేక్ ఐలాండ్. ఈ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్లో ఉంటుంది. ఈ చిన్న దీవిలో ప్రతి చదరపు మీటర్కు ఒక విషపాము ఉంటుంది. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం సామాన్య ప్రజలు అక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. బ్లూ వేల్ చనిపోయే ముందు ఏం చేస్తుందో తెలుసా? భూమి మీద అతిపెద్ద జీవి చనిపోయే ముందు ఒంటరిగా లోతైన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నిదానంగా పైకి తేలి చివరిసారిగా గాలి పీల్చి నిశ్శబ్దంగా మునిగిపోతుంది. కానీ అక్కడితో కథ అయిపోదు. దాని 150 టన్నుల శరీరం సముద్రం అడుగుకు చేరినప్పుడు వందల రకాల జీవులకు కొత్త ఇల్లు అవుతుంది. శాస్త్రవేత్తలు దీన్ని వేల్ ఫాల్ అంటారు. ఒక జీవి చావు వందల సంవత్సరాలు వేల జీవులకు జీవితం ఇస్తుంది. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన 3 డ్యాములు. మొదటిది మౌసల్ డ్యామ్. ఇది ఇరాక్ లో ఉంటుంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ డేంజరస్ డ్యామ్ అని పిలుస్తారు. ఇది కూలిపోతే 15 లక్షల మంది ప్రజలకు ముప్పు ఉంటుంది. రెండవది కరీబా డ్యామ్. ఇది జింబాబ్వే దేశంలో ఉంటుంది. ఈ డ్యామ్ నీటి బరువు కింద నేల బలహీన పడుతుంది. ఇది ఎప్పుడైనా పగిలిపోవచ్చు. మూడవది టహరీ డ్యామ్. ఇది ఇండియాలో ఉంటుంది. ఇది ఎర్త్ క్వేక్స్ వచ్చే జోన్ లో నిర్మించిన ఈ డ్యామ్ కూలిపోతే కోట్లాది మంది ప్రమాదంలో పడతారు. ఈ డ్యామ్లు చూస్తేనే ఎంతో భయంకరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో ఫాస్టెస్ట్ జంతువు చీతా అయినప్పటికీ కూడా బండ్ల యొక్క పవర్ని హార్స్ పవర్తో కొలవడానికి అసలు విషయం ఏమిటంటే పాతకాలంలో గుర్రాలే బండ్లు లాగేవి. కాబట్టి వాళ్ళు శక్తిని స్టాండర్డ్గా తీసుకున్నారు. తర్వాత యంత్రాలు వచ్చాక కూడా ప్రజలకు అర్థం కావడానికి అదే కొలతలను వాడారు. అందుకే కారు ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ దాన్ని హార్స్ పవర్తో కొలుస్తారు. మనం చాలాసార్లు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర గన్ మ్యాన్లను చూస్తాం కదా. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు అసలు వ్యక్తిగతంగా ఎంపిక చేసిన వాళ్ళు కాదు. ప్రభుత్వం నుంచి వచ్చే పోలీస్ సెక్యూరిటీ. ఒక లీడర్కు ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబితే ఆ ఆధారంగా గన్ మ్యాన్లను నియమిస్తారు. అంటే వాళ్ళు ట్రైన్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ లేదా కమాండోలు. ఇక ఈ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఆ సెక్యూరిటీని తిరిగి తీసేస్తారు. కానీ ప్రమాదం ఇంకా ఉందని ప్రభుత్వం భావిస్తే అప్పటికీ గన్మ్యాన్లను కొనసాగిస్తారు. అంటే మొత్తం నిర్ణయం ప్రభుత్వం సెక్యూరిటీ అంచనాల మీద ఆధారపడి ఉంటుంది. భూమిలో ఆయిల్ ఎలా తయారవుతుందో తెలుసా? కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలలో జీవించిన చిన్న చిన్న మొక్కలు, జంతువులు చనిపోయి సముద్రపు అడుగున పేరుకుపోతాయి. అవి మట్టితో కప్పబడి కాలక్రమేణా భూమి లోతుల్లో భారీ ఒత్తిడి, వేడి వల్ల నెమ్మదిగా మార్పు చెంది క్రూడ్ ఆయిల్గా మారాయి. ఈ ప్రక్రియ లక్షల నుంచి కోట్ల సంవత్సరాలు పడుతుంది. తర్వాత ఈ ఆయిల్ భూమి లోపల రాళ్ల మధ్య నిల్వగా ఉండి మనుషులు బావులు తవ్వి దాన్ని వెతికి తీస్తారు. అదే మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్గా మారుతుంది.
పాములు భూకంపం వస్తుందని ఎలా తెలుసుకుంటాయో తెలుసా? పాములకు బయట చెవులు ఉండవు, కానీ వాటి దవడ ఎముకలు మరియు శరీరపు స్కేల్స్ భూమి నుంచి వచ్చే చిన్న చిన్న వైబ్రేషన్లు అతి సూక్ష్మంగా పసిగడతాయి. భూకంపం రావడానికి సెకండ్స్ ముందే పీ వేన్స్ అనే వైబ్రేషన్లు ఫీల్ అయిపోయి గోళ్ళ నుంచి బయటకు పారిపోతాయి. చైనాలో కూడా పాములను భూకంపాలకు ముందే హెచ్చరించడానికి ఉపయోగిస్తారు. కొన్ని పాములైతే హీట్ సెన్సార్లతో చీకట్లో కూడా ఎలుకల యొక్క వేడిని 1 మీటర్ దూరం నుంచి గుర్తిస్తాయి. అద్భుతం కదా పాముల సూపర్ సెన్సెస్. హనీ బ్యాడ్జర్ అంటే ఏంటో తెలుసా? ఇది ప్రపంచంలోనే అతి ధైర్యవంతమైన భయపడని జంతువు. ఆఫ్రికా, ఇండియా మధ్య ప్రాంతాలలో కనిపించే ఈ చిన్న జంతువు పేరు హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు. దాని చర్మం సూపర్ మందంగా ఉంటుంది. 6 మిల్లీమీటర్లకు పైగా తేనెటీగలు కుట్టిన ముళ్ళ పంది కూడా దీన్నేం చేయలేదు. కుక్క కాట్లు కూడా తట్టుకుంటుంది. అది బఫెల్లో కంటే మందమైన చర్మం కలిగి ఉంటుంది. స్నేక్ వెనామ్ని కూడా దాదాపు ఇమ్యూన్ పవర్తో తట్టుకోగలదు. అది ఒకవేళ కోబ్రా కాటు తిన్నా కొద్దిసేపు నిద్రపోయి మళ్ళీ లేచి ఆ స్నేక్నే తింటుంది. ఇంటెలిజెంట్ కూడా. ఇది ఎక్కువగా తేళ్లను మరియు పాములను, పురుగులను తింటుంది. ఈ హనీ బ్యాడ్జర్ను సింహాలు, హైనాలు, లెపర్డ్ లాంటి పెద్ద జంతువులను కూడా భయపెట్టి దూరం చేస్తుంది. హనీ బ్యాడ్జర్ ఏ జంతువుతో అయినా పోరాడేటప్పుడు అది ఎంతో స్మార్ట్గా ఆలోచిస్తుంది. అందుకే హనీ బ్యాడ్జర్ను ఏ జంతువు ఏమీ చేయలేదు. అన్ని పెంగ్విన్లు అంటార్క్టికాలోనే ఉంటాయి. ఆర్కిటిక్లో ఏమీ లేవు. పెంగ్విన్ తండ్రిని ఎంపరర్ పెంగ్విన్ అంటారు. ఎంపరర్ పెంగ్విన్ 60 నుంచి 65 రోజుల పాటు గుడ్డును తన పాదాల మీద పెట్టుకొని ఏమీ తినకుండా 60 డిగ్రీల చలిలో కాపాడుతాడు. పెంగ్విన్లు గతంలో ఎగిరే పక్షులే, కానీ ఇప్పుడు ఈకలు స్విమ్మింగ్కు అనుగుణంగా మారాయి. అవి నీళ్ళలో 30 నిమిషాల వరకు అలిసిపోకుండా ఉండగలవు. పెంగ్విన్లు తమ చనిపోయిన పిల్లలను గ్రీవ్ చేస్తాయి. గ్రూప్లో ఉన్నప్పుడు ఒకదాన్ని క్రీచ్ అంటారు. అక్కడ పిల్లలు గుంపుగా ఉండి హీట్ షేర్ చేస్తాయి. అవి చాలా స్విమ్మర్స్. గంటకు 22 మైళ్ళ వేగంతో ఈదగలవు. పెంగ్విన్లు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు ఒక చిన్న రాయిని ఇస్తాయి. పెంగ్విన్ చనిపోయే ముందు సాధారణంగా ఒంటరిగా వేరైపోతుంది. వృద్ధాప్యం లేదా అనారోగ్యం వల్ల బలహీనంగా అయినప్పుడు దాని గ్రూప్ నుండి దూరంగా నడిచి వెళ్ళిపోతుంది. ఐస్ మీద ఒంటరిగా ఉండి శాంతంగా మరణిస్తుంది. ఒక్కసారి సముద్రం లోతులో ఏం జరుగుతుందో ఊహించు. మనం సూర్యకాంతి చూసే ఉపరితలం కింద 95% సముద్రం ఇంకా అన్వేషణ లేకుండా ఉంది. ఇది ఒక భయానకమైన, అద్భుతమైన ప్రపంచం. చీకటి, ఐస్ కోల్డ్ మరియు భారీ ప్రెజర్. మరియానా ట్రెంచ్ ప్రపంచంలోని అతి లోతైన చోటు. 36,000 అడుగుల లోతు. ఇక్కడ ప్రెజర్ సముద్ర మట్టం కంటే 1000 రెట్లు ఎక్కువ. ఒక మనిషి అక్కడికి వెళ్తే సెకండ్లలోనే పొడి పొడిగా మారిపోతాడు. ఎముకలు కూడా క్రష్ అవుతాయి. కానీ అంత లోతైన ప్రదేశంలో కూడా లైఫ్ ఉంది. అక్కడ జీవులు బయోలూమినిసెన్స్ సొంత లైట్ పుట్టిస్తాయి. యాంగ్లర్ ఫిష్ లాంటివి చిన్న లైట్తో ప్రిడేటర్స్ని ఆకర్షించి ఒక్కసారిగా మింగేస్తాయి. డీప్ సీ స్క్విడ్స్ గ్లోయింగ్ లైట్స్తో హంట్ చేస్తాయి. అక్కడ బ్యాక్టీరియా సన్ లేకుండానే ఫుడ్ చేస్తాయి. డీప్ సీలో ఎన్నో క్రియేచర్స్ ఉంటాయి. అవి సూర్యకాంతి లేకుండానే జీవిస్తాయి. మనం సముద్రాన్ని చంద్రుడి కంటే చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. మనందరికీ ఇష్టమైన బ్లాక్ అండ్ వైట్ క్యూట్ పాండాలు ఇండియాలో ఎందుకు లేవో తెలుసా? జైంట్ పాండాలు చైనాలో మాత్రమే ఉంటాయి. ఇండియాలో ఎందుకు లేవంటే వాటి హ్యాబిటేట్ సూపర్ స్పెషల్. పాండాలు 99% బ్యాంబూ తింటాయి. రోజుకు 12 నుంచి 38 కేజీలు బ్యాంబూలు తినాలి. కానీ ఇండియాలో అలాంటి బ్యాంబూ ఫారెస్ట్స్ లేవు. మన హిమాలయాల్లో బ్యాంబూ ఉంది కదా అనుకుంటారు, కానీ జైంట్ పాండాలకు కావాల్సిన కోల్డ్ టెంపరేట్ ఫారెస్ట్స్, ఉష్ణోగ్రత 9 నుంచి 17 డిగ్రీ సెల్సియస్ మధ్య, సరైన రెయిన్ఫాల్ మన దేశంలో మ్యాచ్ అవ్వదు. పాండాలు హీట్ తట్టుకోలేవు. 25 డిగ్రీస్ పైన వెచ్చగా అయితే స్ట్రెస్ అవుతాయి, హై ఎలివేషన్కి వెళ్తాయి. మన ఇండియాలో క్లైమేట్ చాలా వేరు, హాట్ అవుతుంది. బ్యాంబూ కూడా సరిగ్గా గ్రో అవ్వదు. కానీ వెయిట్, మన ఇండియాలో రెడ్ పాండా అని ఒక బ్రీడ్ ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. కానీ అది జైంట్ పాండాతో రిలేటెడ్ కాదు, డిఫరెంట్ ఫ్యామిలీ. రెడ్ పాండా ఇండియాలో ఉంది. జైంట్ పాండా చైనా స్పెషల్. జైంట్ పాండాలు 100 నుంచి 150 కేజీల వరకు ఉంటాయి. అదే రెడ్ పాండాలు 4 నుంచి 6 కేజీలు మాత్రమే ఉంటాయి. సో పాండాలు ఇండియాలో లేకపోవడం కారణం హ్యాబిటేట్, బ్యాంబూ, క్లైమేట్. చైనా మాత్రమే వాళ్ళ హోమ్. గుడ్లగూబను నైట్ కింగ్ అని ఎందుకు అంటారో తెలుసా? గుడ్లగూబలు రాత్రి సమయంలో అడవిని రూల్ చేస్తాయి. ఎందుకంటే వాటి కళ్ళు భారీగా ఉంటాయి. మన కళ్ళ కంటే 50 రెట్లు ఎక్కువగా లైట్ క్యాచ్ చేస్తాయి. చీకటిలో కూడా ఒక చిన్న ఎలుక కదలిక కనిపిస్తుంది. అదే కాదు, వాటి చెవులు కూడా అసాధారణం. ఒక చెవి ముందుకు, మరొకటి వెనక్కి ఉంటాయి. ఇది సౌండ్ డైరెక్షన్ సూపర్ ఫాస్ట్గా తెలుసుకుంటుంది. ఇది 3 సెకండ్లలో ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో 100% యాక్యురసీతో చెప్పగలవు. గుడ్లగూబ ఎగిరేటప్పుడు ఏ సౌండ్ రాదు.
దాని రెక్కల అంచుల్లో సాఫ్ట్ ఫెదర్స్ లాంటి లేయర్స్ ఉంటాయి. ఇది ఎయిర్ ఫ్లోని సైలెంట్ గా చేస్తుంది. ఎలుకల మీద లేదా పక్షి ఏమిటి అని అర్థం చేసుకునే లోపల గుడ్లగూబ దాని మీద పడిపోతుంది. ఒక్క కాటుతో ఫినిష్ చేస్తుంది. అద్భుతమైన విషయం ఏమిటంటే గుడ్లగూబలు తలను 270 degrees తిప్పగలవు. పులి ఎలా వేటాడుతుందో తెలుసా? పులి యుద్ధానికి ముందు దాడి చేయడాన్ని స్టెల్త్ మోడ్ అంటారు. అది అడవిలో చెట్లను గడ్డిని ఉపయోగించి శబ్దం లేకుండా సమీపిస్తుంది. దాని నల్లచారులు క్యామోఫ్లేజ్ లాగా పనిచేస్తాయి. శత్రువు చూడలేదు. సాధారణంగా 10 నుంచి 20 మీటర్ల దూరంలోకి వచ్చాకే ఒక్క జంపుతో దాడి చేస్తుంది. ఇది అంబుష్ అటాక్ అని అంటారు. పులి ఫైట్ స్టైల్ ఏంటంటే హిందీ లెగ్స్ మీద నిలబడి ఫైట్ చేస్తుంది. 2 ముందు పాదాలతో స్వింగ్ చేసి గట్టి దెబ్బలు కొడుతుంది. దాని పంజాలు చాలా పదునైనవి. అది ఒక్కసారి పంజా కొడితే చర్మాన్ని చీల్చేస్తుంది. ముఖ్యంగా గొంతు, మెడ టార్గెట్ చేసి ఒక్క కాటుతోనే ఫినిష్ చేస్తుంది. ఇతర పులులతో లేదా శత్రువులతో ఫైట్ అయితే పులి చాలా అగ్రెసివ్ అవుతుంది. టెరిటరీ కోసం, అడవుల కోసం ప్రిడియేటర్ గా ఎదురుపడినప్పుడు భయంకర ఫైట్స్ జరుగుతాయి. ఇది ఎప్పుడు బ్యాకప్ తీసుకోదు. ఫుల్ ఫోర్స్ తో దాడి చేస్తుంది. భూమి మీద అతివేగంగా పరిగెత్తే జంతువు చీతా. ఇది గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మరి అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం 3 సెకండ్లలో ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే F1 కార్ల కంటే కూడా త్వరగా యాక్సిలరేట్ అవుతుంది. కానీ ఈ సూపర్ స్పీడ్ని ఎక్కువసేపు కొనసాగించలేదు. గరిష్టంగా 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే పరిగెత్తగలుగుతుంది. అలిసిపోతే హార్ట్ రేట్ చాలా ఎక్కువ అవుతుంది. శరీరం వేడెక్కుతుంది. అందుకే వేట తర్వాత చాలాసేపు నీడలో పడుకొని రెస్ట్ తీసుకుంటుంది. ఇది ఏ జంతువునైనా వేటాడితే అది 20 నుంచి 30 సెకండ్ల లోపల దొరకపోతే వేటను ఆపేస్తుంది. ప్రపంచంలో సుమారు 3800 రకాల పాములు ఉన్నాయి. కానీ వాటిలో కేవలం 600 మాత్రమే విషపూరితమైనవి. మిగతావంతా నిర్భయంగా ఉంటాయి. చాలామంది అనుకుంటారు పాములు పగబట్టి మనల్ని వెంబడిస్తాయని. కానీ నిజమేమిటంటే పాములు ఎప్పుడు మనుషుల్ని వెంబడించవు. ప్రాణరక్షణ కోసమే కాటేస్తాయి. పాములు తమ ఆహారాన్ని నమలలేవు. పెద్ద పాములైతే ఒకేసారి జంతువును మింగేసి దాన్ని జీర్ణం చేసుకోవడానికి వారాల తరబడి నిద్రపోతాయి. మనం రోజుకి 7-8 గంటలు నిద్రపోతే పాములు రోజుకి సగటున 16 గంటల పాటు నిద్రపోతాయి. పాములు చెవులు లేకపోయినా చాలా బాగా వింటాయి. భూమి కంపనాల ద్వారా శబ్దాలు గుర్తిస్తాయి. కళ్ళు మూసుకొని కూడా వేటాడగలవు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని పాములు తమ చర్మాన్ని సంవత్సరానికి 4-5 సార్లు మార్చుకుంటాయి. ఆ సమయంలో కళ్ళు పోయినట్టు కనిపిస్తాయి. కానీ అది సహజ ప్రక్రియ. ప్రపంచంలో సుమారు 3800 రకాల పాములు ఉన్నాయి. కానీ వాటిలో కేవలం 600 మాత్రమే విషపూరితమైనవి. మిగతావంతా నిర్భయంగా ఉంటాయి. చాలామంది అనుకుంటారు పాములు పగబట్టి మనల్ని వెంబడిస్తాయని. కానీ నిజమేమిటంటే పాములు ఎప్పుడు మనుషుల్ని వెంబడించవు. ప్రాణరక్షణ కోసమే కాటేస్తాయి. పాములు తమ ఆహారాన్ని నమలలేవు. పెద్ద పాములైతే ఒకేసారి జంతువును మింగేసి దాన్ని జీర్ణం చేసుకోవడానికి వారాల తరబడి నిద్రపోతాయి. మనం రోజుకి 7-8 గంటలు నిద్రపోతే పాములు రోజుకి సగటున 16 గంటల పాటు నిద్రపోతాయి. పాములు చెవులు లేకపోయినా చాలా బాగా వింటాయి. భూమి కంపనాల ద్వారా శబ్దాలు గుర్తిస్తాయి. కళ్ళు మూసుకొని కూడా వేటాడగలవు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని పాములు తమ చర్మాన్ని సంవత్సరానికి 4-5 సార్లు మార్చుకుంటాయి. ఆ సమయంలో కళ్ళు పోయినట్టు కనిపిస్తాయి. కానీ అది సహజ ప్రక్రియ. పాము కాటంటే భయం. కానీ ఆ పాము శరీరంలో విషం ఎలా తయారవుతుంది? ఒక్కసారి వదిలేసిన తర్వాత మళ్ళీ ఎలా ఫుల్ జనరేట్ చేసుకుంటుందో తెలుసా? ముందుగా పాము విషం అసలు విషమే కాదు. అది మార్చబడిన లాలాజలం మాత్రమే. సాధారణ జంతువుల లాలాజలంలో ఉండే ఎంజైమ్స్ ఉంటాయి కదా, అవి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడతాయి. కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్లో పాములు ఆ ఎంజైమ్స్ను సూపర్ టాక్సిక్గా మార్చేశాయి. ఇప్పుడు ఆ లాలాజల గ్రంథాలు వెనమ్ గ్లాండ్స్ అయ్యాయి. పాము తల వెనక భాగంలో 2 పెద్ద గ్రంథాలు ఉంటాయి. విషం తయారైన తర్వాత అల్విమోలి అనే చిన్న బ్యాగులలో స్టార్ట్ అవుతుంది. పాము కాటేసినప్పుడు విషాన్ని హోలో ఫ్యాంక్స్ ద్వారా బయటకు పంపుతాయి. ఇప్పుడు మెయిన్ మ్యాజిక్, ఒకేసారి విషం ఖర్చు అయితే మళ్ళీ ఎలా వస్తుంది? పాము వెనమస్ గ్లాండ్ సూపర్ పవర్ఫుల్. విషం ఖాళీ అయిన వెంటనే సెల్స్ హై స్పీడ్లో పని మొదలెడతాయి. ప్రోటీన్ సింథసిస్ బూస్ట్ అవుతుంది. మొదటి 24 గంటల్లోనే కొంత విషం తయారవుతుంది. పూర్తిగా రీఫిల్ అయ్యేందుకు 3 నుంచి 14 రోజులు పడుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఉన్న దేశం, కానీ నీళ్లు మాత్రం బంగారం కంటే ఖరీదు ఎక్కువ. ఇదే కువైట్. కువైట్ అనే పేరు వెనుక ఉన్న అర్థం ఏంటంటే కువైట్ అనేది ఒక అరబిక్ పదం.
దీని అర్థం నీటి దగ్గర ఉన్న ఒక కోట లేదా మహల్ అని అర్థం. దీని అధికారిక పూర్తి పేరు దౌలత్ ఆల్ కువైట్. కువైట్ రాజధాని కువైట్ సిటీ. ఇక్కడ కరెన్సీ అయిన కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత విలువైనది. అమెరికన్ డాలర్ లేదా పౌండ్స్ కంటే దీని విలువ చాలా ఎక్కువ. కువైట్ స్వాతంత్ర్యం మరియు వైశాల్యం భారతదేశం లాగే ఒకప్పుడు కువైట్ కూడా బ్రిటిష్ పరిపాలన ఉండేది. 1961లో వీరికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. దీని వైశాల్యం కేవలం 17,820 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం కంటే కూడా చాలా చిన్నది. ఆర్థిక పరిస్థితి: కువైట్ జనాభా దాదాపు 45 లక్షల మంది. ఇంత చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఈ దేశ ఆదాయంలో 95% కేవలం పెట్రోలియం, చమురు అమ్మకాల ద్వారానే వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఇది ఒకటి. 2009లో ఒంటెల రేసింగ్ లో మనుషులకు బదులుగా రోబోలను ఉపయోగించి ఒంటెలను పరిగెత్తించిన ఏకైక దేశంగా కువైట్ నిలిచింది. మహిళల హక్కులు: ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటును ఏర్పాటు చేసిన మొదటి అరబ్ దేశం కువైట్. ఇతర అరబిక్ దేశాలతో పోలిస్తే ఇక్కడ మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది. కానుకలు ఇచ్చే నియమం: ఇక్కడ నిబంధనల ప్రకారం ఏ పురుషుడైనా ఒక మహిళకు నేరుగా బహుమతి ఇవ్వకూడదు. తన భార్య, సోదరి లేదా తల్లి ద్వారా మాత్రమే ఆ మహిళకు కానుకలు అందజేయాల్సి ఉంటుంది. వాతావరణం: ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు సుమారు 53 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తాయి. ఈ వేడి కారణంగానే కువైట్ తమ నేషనల్ డేను జూన్ 19 నుండి ఫిబ్రవరి 25కి మార్చుకుంది. న్యాయ వ్యవస్థ: ఇతర అరబ్ దేశాల వల్లే ఇక్కడ పూర్తి షరియా చట్టం ఉండదు. ఇక్కడ లీగల్ సిస్టమ్ ఫ్రాన్స్ దేశాన్ని పోలిన సివిల్ లా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నిషేధాలు: కువైట్లో మద్యం కొనడం మరియు అమ్మడంపై పూర్తిగా నిషేధం ఉంది. అలాగే రంజాన్ మాసంలో బహిరంగ ప్రదేశాల్లో తినడం, గట్టిగా సంగీతం పెట్టడం మరియు డాన్సులు చేయడం నిషేధం. రైల్వే మరియు నీటి లభ్యత: ఈ దేశంలో ఎలాంటి రైల్వే లైన్లు లేవు. అలాగే ఇక్కడ నదులు లేదా సరస్సులు వంటి మంచినీటి వనరులు లేవు. సముద్రపు ఉప్పు నీటిని భారీ ఖర్చుతో శుద్ధి చేసి త్రాగునీరుగా మారుస్తారు. అందుకే ఇక్కడ చమురు ధర కంటే వాటర్ బాటిల్ ధర చాలా ఎక్కువ. ఇంత చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచానికి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. కువైట్ గురించి ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక బలహీనమైన అమాయకమైన అమ్మాయి ఎమిలీని బలవంతంగా కుర్చీకి కట్టేసి ఉంచారు. ఆమె వణుకుతున్న ముఖం ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ జీన్ కెమెరా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఈ రోజు అతను ఏదో తీవ్రమైన నీచమైన పని చేయబోతున్నాడని ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అసలైన భయం ఇంకా ముందే ఉంది. మరుసటి క్షణంలో తలుపులు గట్టిగా బద్దలై మొఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు కుర్రాళ్ళు గదిలోకి దూసుకొస్తారు. అది చూసి ఎమిలీ ముఖం రంగు కోల్పోతుంది. ఆమె భయంతో తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించిన చేతులు గట్టిగా కట్టేయడం వల్ల ఆమెకు కదలడం సాధ్యం కాదు. వెంటనే వాళ్ళలో ఒకడు ఆమె నోటికి గుడ్డ కట్టేస్తాడు. ఇక ఆమెకు కేకలు వేయడం కూడా అసాధ్యం. ఆ తర్వాత వాళ్ళు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. జీన్ మాత్రం అక్కడే నిలబడి ఇది అంతా ఒక ఆటలాగా కెమెరాలో రికార్డ్ చేస్తుంటాడు. తర్వాత వాళ్ళు బలవంతంగా ఆమెకు గ్లాసెస్ తొడిగి వీడియో చిత్రీకరణ కొనసాగిస్తారు. ఆ క్షణంలో ఎమిలీ లోపల నుంచి పూర్తిగా విరిగిపోతుంది. జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశానని ఆమె గ్రహిస్తుంది. ఎందుకంటే మరో అవకాశం దొరికితే జీనును ఎప్పటికీ నమ్మేది కాదు. ఈ భయంకర పరిస్థితి ఎమిలీకి ఎలా చేరుకుందో తెలుసుకోవాలంటే కథను 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాలి. అప్పట్లో ఎమిలీ తన తల్లితో కలిసి ఉండే ఒక హై స్కూల్ విద్యార్థిని. ఒక నెల రోజులుగా జీన్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంటుంది. ఒక రాత్రి తల్లికి అబద్ధం చెప్పి జీన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెకు మత్తుగా అనిపించడంతో జీన్ ఒక డ్రింక్ ఇస్తాడు. కానీ ఆ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఆమెకు స్పృహ వచ్చేసరికి తన కుర్చీకి కట్టేసి ఉన్నట్లు గ్రహిస్తుంది. జీన్ మరియు అతని స్నేహితులు మాస్కులు వేసుకుని ఆమె ప్రైవేట్ వీడియోలు తీస్తుంటారు. ఆమె వీడియోలను మ్యారియోనాటి అనే పేరుతో డార్క్ వెబ్ లో అమ్మి డబ్బు సంపాదిస్తారు. ఈ సంఘటన పెద్ద వివాదంగా మారి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. కొంతమంది నిందితులు పట్టుబడిన ప్రధాన నిందితుడు జీన్ మాత్రం పారిపోతాడు. పరువు సమస్యల కారణంగా డిటెక్టివ్ సలహాతో ఎమిలీ తన తల్లితో కలిసి ఊరును వదిలేసి వెళ్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఎమిలీ తన పేరును మార్చుకొని మిస్ హోంగ్ గా సియోల్ లో ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. ఆమెకు నిశ్చితార్థం కూడా జరుగుతుంది.
ఒకరోజు స్కూలులో పని చేస్తుండగా నెంబర్ 1 ఫ్యాన్ అని రాసిన కాఫీ కప్ ఆమె టేబుల్ పై కనిపిస్తుంది. ఆ కాఫీ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయం క్లాస్ లీడర్ కిమ్ వచ్చి ఆమెను లేపుతాడు. కానీ ఆమె చేతులపై కట్టేసిన గాయాలు కనిపిస్తాయి. అప్పుడే ఆమె ఫోన్కు మాస్టర్ అనే వ్యక్తి నుండి మెసేజ్ వస్తుంది. గత రాత్రి ఆమెను బంధించి తీసిన వీడియోలు, ఫోటోలు పంపి తన మాట వినకపోతే వాటిని బయట పెడతానని బెదిరిస్తాడు. భయంతో మిస్ హాంగ్ అతని ఆదేశాలను పాటించాల్సి వస్తుంది. అదే సమయంలో స్కూల్లో మరో ఘటన జరుగుతుంది. యుంగ్ అనే విద్యార్థిని అభ్యంతరకర ఫోటోలు అందరికీ ఫోన్లకు పంపబడతాయి. తర్వాత తెలిసేది ఏమిటంటే ఆమెకు మొత్తం మందు ఇచ్చి స్టోరేజ్ రూమ్ లో ఫోటోలు తీశారని. క్లాస్ లీడర్ కిమ్ గతంలో కూడా తన గర్ల్ ఫ్రెండ్స్ ప్రైవేట్ వీడియోలు తీసి దాచుకునేవాడని బయటపడుతుంది. మిస్ హాంగ్ తన గతాన్ని గుర్తు చేసుకొని పాత డిటెక్టివ్ ను కలిసి జీన్ గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జీన్ ఇంకా అనేక కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. కథ క్లైమాక్స్ లో మాస్టర్ నుండి మిస్ హాంగ్ కు మెసేజ్ వస్తుంది. యుంగ్ ను కిడ్నాప్ చేశామని, ఆమెను కాపాడాలంటే చెప్పిన చోటుకు రావాలని చెప్తాడు. అక్కడికి వెళ్లిన మిస్ హాంగ్ కు మళ్లీ మొత్తం మంది ఇచ్చి బంధిస్తారు. స్పృహ వచ్చిన తర్వాత అసలు షాక్ బయటపడుతుంది. అమాయకురాలిగా కనిపించిన యుంగ్ నే ఇదంతా వెనక ఉన్న అసలు వ్యక్తి. ఆమె కిమ్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ పనులు చేయిస్తుంది. మిస్ హాంగ్ గతంలో మెరియా నాటి వీడియోల్లో ఉన్న అమ్మాయి అని గుర్తించి మళ్లీ ఆమెను ఉపయోగించి డబ్బు సంపాదించాలని చేస్తుంది. అయితే ఈ సమయానికి డిటెక్టివ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకొని అందరినీ అరెస్ట్ చేస్తాడు. కానీ కథ ఇక్కడతో ముగియదు. యుంగ్ ఫోన్లో ఉన్న మాస్టర్ నెంబర్ను పోలీసులు ట్రాక్ చేస్తారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తి ఉంటాడు. కానీ అసలు విషయం బయటపడినప్పుడు అందరూ షాక్ అవుతారు. ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న హై స్కూల్ బాలుడే అసలు మాస్టర్. అతనికి ఇదంతా ఒక కంప్యూటర్ గేమ్ లా మాత్రమే అనిపిస్తుంది. మానవత్వం, ఇతరుల జీవితాలు అనే భావన అతనికి లేదు. వయసు చిన్నగా ఉండడం వల్ల అతనికి పెద్దగా శిక్ష పడదు. ఈ ఘటనలన్నీ తట్టుకోలేక క్లాస్ లీడర్ కిమ్ చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. పోలీసులు కేసును ముగించిన తర్వాత బయటకు చూస్తే న్యాయం జరిగినట్టే అనిపిస్తుంది. కానీ ఈ ఘటనల వల్ల అందరి జీవితాల్లో లోతైన గాయాలు మిగిలిపోయాయి. ఎమ్లీ ఇప్పుడు మిస్ హాంగ్ గా తన గతాన్ని పూర్తిగా మర్చిపోలేకపోయినా భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటుంది. ఆమె మళ్లీ స్కూల్ కి వెళ్లి తన టీచర్ జీవితాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా తన విద్యార్థుల విషయంలో మరింత జాగ్రత్తగా మారుతుంది. ఈ సంఘటనలు ఆమెకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. అజాగ్రత్త నమ్మకాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, మరోవైపు మాస్టర్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారనే నిజం ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. బయటకు అమాయకంగా కనిపించిన లోపల ఎంతో ప్రమాదకరంగా ఉండొచ్చనే భావన ఎమ్లీలో ఏర్పడుతుంది. చివరికి ఎమ్లీ తన గాయాలను మోయడం నేర్చుకొని అవే తనను బలంగా మార్చాయని గ్రహిస్తుంది. ఇది సంపూర్ణంగా హ్యాపీ ఎండింగ్ కాకపోయినా జీవితంలోని నిజాన్ని ప్రతిబింబించే, ఆలోచింపజేసే ముగింపుగా ఎమ్లీ జీవితంలో నిలుస్తుంది. ఇక్కడతో కథ ముగిస్తుంది. రాత్రి 3 గంటలు. నగరానికి బయట ఉన్న ఒక పాత రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర ఎవరు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది. కానీ అది సాధారణ ట్రైన్ కాదు. ఆ ట్రైన్లో ఎక్కిన వాళ్ళు తిరిగి బయటకు రారని అంటారు. కొంతమంది అది హాంటెడ్ ట్రైన్ అని నమ్ముతారు. ఇంకొందరు అది ఒక శాపం అంటారు. కానీ అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి ఒక యూట్యూబర్ ఆ రాత్రి అక్కడికి వెళ్తుంది. ఆమె కెమెరాలో రికార్డ్ అయినది మాత్రం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఆ ట్రైన్లో ఏముంది, ఎందుకో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాయమైపోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా పేరు గోస్ట్ ట్రైన్. ఇది కొరియన్ వాళ్ళ మూవీ. ఇది ఎంత థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ గా ఉంటుంది. This video contains content featuring a Class 4 laser, which emits a high-intensity laser beam that can be harmful to the human eye. We strongly advise all viewers to exercise caution and adhere to all possible safety guidelines while watching this video. Viewer discretion is advised. ఈ కథ కిమ్ అనే యూట్యూబర్ తో ప్రారంభమవుతుంది. ఆమె మంచి హర్రర్ కథ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్ లో మనుషులు మాయమవడం, చనిపోవడం వంటి వింత సంఘటనలు జరుగుతున్నాయని ఆమెకు తెలుస్తుంది. దీనిపై వీడియో తీసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె స్టేషన్ మాస్టర్ ను కలుస్తుంది. మొదట ఆయన ఈ కథలు చెప్పడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే ఆ నిజాలు చాలా ప్రమాదకరమని భావిస్తాడు. అయితే ఆయనకు యాంటిక్ వస్తువులు అంటే ఇష్టమని తెలుసుకున్న కిమ్ ఒక పురాతన వస్తువు ఇచ్చి ఆయన్ను ఒప్పిస్తుంది. మొదటి కథ, స్టేషన్ మాస్టర్ ఇటీవల కాలేజీలో జరిగిన
ఒక అబ్బాయి గురించి చెబుతాడు. చెడు స్నేహాల వల్ల అతను డ్రగ్స్ కు బానిసై స్టేషన్ లో ప్రజలను వేధించడం అలవాటు చేసుకుంటాడు. ఒకరోజు రాత్రి రైలులో ప్రయాణిస్తుండగా ఒక అమ్మాయి తన తలను గోడకు గట్టిగా కొట్టుకుంటూ కనిపిస్తుంది. మొదట అతను పట్టించుకోడు, కానీ అదే దృశ్యం రోజు అతనికి కనిపిస్తుంది. అదే సమయంలో అతనికి ఒక సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి అదే విధంగా చనిపోయినట్టు కనిపిస్తుంది. అది 1 నెల క్రితం జరిగిన ఆత్మహత్య అని అతనికి అర్థమవుతుంది. భయంతో దిగిపోవాలని చూసేలోపే ఆ దయ్యం అతనిపై దాడి చేస్తుంది. చివరకు స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఆత్మ అతన్ని చంపేస్తుంది. కిమ్ ఈ కథను అప్లోడ్ చేస్తుంది, కానీ ఆశించినంత వ్యూస్ రావు. ఆ తర్వాత లీనా అనే మరో యూట్యూబర్ కిమ్ ను అవమానిస్తుంది. దీంతో కిమ్ మళ్ళీ స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్తుంది. రెండో కథగా తన ముక్కు గురించి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే ఒక అమ్మాయి కథ చెబుతాడు. ఆమె ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, కానీ అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసుకొని బాధపడుతుంది. రైలులో ఒక వింత స్త్రీ కనిపిస్తుంది. ఆమె ముఖానికి పట్టీ కట్టుకొని ఉంటుంది. తర్వాత ఆ స్త్రీ ఆమెను ఫాలో అవుతూ నీ ముక్కు నాకు ఇస్తావా అని అడుగుతుంది. పట్టీ తీసేసరికి ఆమెకు ముక్కు ఉండదు. కెమెరాలో కూడా ఆమె కనిపించదు. చివరకు ఆ అమ్మాయి వాష్రూమ్ లో దాక్కున్న ఆ దెయ్యం వచ్చి ఆమెను చంపేస్తుంది. ఈ కథతో కిమ్ వీడియో వైరల్ అవుతుంది. మూడో కథగా స్టేషన్ లో ఉండే ఒక హోమ్లెస్ వ్యక్తి గురించి చెబుతాడు. అతని దగ్గర ఒకే ఒక కాయిన్ ఉంటుంది. ఒక వింత వెండింగ్ మిషన్ లో అది వేసినప్పుడు ఖాళీ క్యాన్ వస్తుంది. ఆ క్యాన్ ని ఎవరు ముందు ఓపెన్ చేస్తే వారు మాయమైపోతారని అతనికి తెలుస్తుంది. ఈ విధంగా అతను ఇతరులకు చంపి వారి డబ్బుతో ధనవంతుడిగా అవుతాడు. ఒకరోజు తన పాత రూపాన్ని చూసి అది క్యాన్ ఓపెన్ చేయడంతో తానే మాయమైపోతాడు. ఇది అంతం లేని లూప్ అని అర్థమవుతుంది. ఈ కథతో కిమ్ కు మరింత ఫేమ్ వస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి కిమ్ వీడియోల కింద కామెంట్లు పెడుతూ ఆ స్టేషన్ శాపగ్రస్తం అని హెచ్చరిస్తుంది. కిమ్ ఆమెను కలిసినప్పుడు చాలా ఏళ్ల క్రితం అక్కడ సాతాను పూజ చేసే ఒక ముఠా ఆత్మహత్య చేసుకున్నారని, వారి ఆత్మలే ఇప్పుడు అక్కడ ఉన్నాయని చెబుతుంది. అయినా కూడా కిమ్ ఆగదు. మరింత వ్యూస్ కోసం మళ్ళీ స్టేషన్ మాస్టర్ను కలుస్తుంది. ఈసారి లీనా గురించి ఒక కథ చెబుతాడు. లీనా స్టేషన్ లో షూట్ చేస్తూ ఒక వింత వస్తువును తాకడంతో ఆమెకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ పెరిగి చివరకు ఆమె శరీరం నుండి పూల తీగలు మొలిచి ఆమె చనిపోతుంది. కిమ్ దీంతో సంతృప్తి చెందకుండా ఇంకా భయంకరమైన కథ అడుగుతుంది. అప్పుడు స్టేషన్ మాస్టర్ రాత్రి 3 గంటలకు రా అని చెప్తాడు. ఇంతలో పోలీసులు స్టేషన్ మాస్టర్ వాయిస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన చాలా ఏళ్ల క్రితమే మాయమయ్యాడని చెబుతారు. రాత్రి 3 గంటలకు కిమ్ స్టేషన్ కు వెళ్తుంది. అక్కడ వాకీ టాకీ ద్వారా స్టేషన్ మాస్టర్ అసలు నిజం చెబుతాడు. గతంలో అతను మరియు అతని స్నేహితులు అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక వింత రైలు సంఘటనలో అతను చనిపోయాడని, తన ఆత్మలు ఆ రైల్లో బందీ అయ్యిందని చెబుతాడు. విముక్తి పొందడానికి కిమ్ ను అక్కడికి రప్పించానని, అప్పుడు ఆమె శరీరం ద్వారా బయటకు వెళ్తానని చెబుతాడు. వెంటనే అతని ఆత్మ కిమ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కిమ్ ఆత్మ ఆ శాపగ్రస్తమైన రైలులో బందీ అవుతుంది. ఆమెను కాపాడడానికి వచ్చిన స్నేహితులు అసలు విషయం తెలియక ఆమెను తీసుకెళ్తాడు. స్టేషన్ మాస్టర్ ఆత్మ కిమ్ శరీరం బయట ప్రపంచంలోకి వెళ్లి మరింత మందిని స్టేషన్ కు రప్పించి చంపడానికి సిద్ధమవుతాడు. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసినట్టే కనిపించిన అసలు భయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే కిమ్ శరీరంలోకి వచ్చిన స్టేషన్ మాస్టర్ ఆత్మ బయట ప్రపంచంలో తిరుగుతూ ఒక్కొక్కరిని ఆ శాపగ్రస్తమైన రైల్వే స్టేషన్ వైపు ఆకర్షించడం ప్రారంభిస్తుంది. ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులను గుర్తించలేని వాళ్ళు ఆమెను నమ్మి అక్కడికి వెళ్లి మరణపు ఉచ్చులో పడిపోతారు. మరోవైపు రైల్లో బందీగా ఉన్న కిమ్ ఆత్మ బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతి రాత్రి ఆ ట్రైన్లో భయానక శబ్దాలు, నీడల రూపంలో సహాయం కోరుతుంది. కానీ ఎవ్వరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. చివరికి ఆ ట్రైన్ ఒక శాపంగా మారి ప్రతిసారి కొత్త ఆత్మలను బంధిస్తూ ఆ చీకటి కథ ఎప్పటికీ ముగియని భయంకర చిత్రంగా కొనసాగుతూనే ఉంటుంది. మీరు అడ్వెంచర్ ప్రియులైతే గుండె గట్టిగా పట్టుకొని కూర్చోండి. ఎందుకంటే ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన అడ్వెంచర్ కథను తీసుకువచ్చాను. దీని గురించి వింటే మీ ఒళ్ళు గొగ్గురు పొడుస్తాయి. బహుశా ఇలాంటి కథను మీరు ఇంతకుముందు ఎన్నడూ విని ఉండరు. మౌంట్ ఎవరెస్ట్ ప్రయాణం మరియు సవాళ్లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించే ప్రయత్నాలు 1921 నుండే ప్రారంభమయ్యాయి. కానీ దాని శిఖరాగ్రానికి ఎవరు చేరుకోలేకపోయారు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అంత సులభం కాదు.
ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి అత్యంత కఠినమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 29,028 అడుగులు ఎత్తు ఉన్న ఈ గమ్యస్థాన మార్గంలో ఎన్నో మరణ ద్వారాలు ఎదురవుతాయి. ఈ మిషన్లో చాలా మంది విఫలమయ్యారు, మరికొందరు తమ ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది పర్వతారోహకుల మృతదేహాలు నేటికి ఆ మంచు చర్యల కింద కూరుకుపోయి ఉన్నాయి. వాటిని ఇప్పటికీ తిరిగి తీసుకురాలేకపోయారు. అయినా సరే ధైర్య సాహసాలు కలిగిన వీరులు తమ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. టెన్సింగ్ మరియు రిమెండ్స్ ప్రయత్నం. 1952లో నేపాల్కు చెందిన షేర్షా టెన్సింగ్కు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలనే పిచ్చి పట్టుకుంది. అప్పుడు స్విట్జర్లాండ్కు చెందిన రేమండ్ లాప్టన్ మరియు షెర్ఫా టెన్సింగ్ కలిసి ఎవరెస్ట్ను అధిరోహించడానికి తీవ్రంగా శ్రమించారు. 1952 నాటి ఆ ప్రయాణంలో టెన్సింగ్ మరియు రేమండ్ దాదాపు ఎవరెస్ట్ పర్వతం మొత్తాన్ని ఎక్కేశారు. కానీ అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా శిఖరానికి కేవలం 1000 అడుగుల దూరంలో అదనంగా వాళ్ళు వెనుతిరగాల్సి వచ్చింది. గమ్యానికి ఇంత దగ్గరగా వచ్చి కూడా వెనక్కి రావడం వారికి ఎంతో బాధను కలిగించింది. కానీ టెన్సింగ్ ఓటమిని అంగీకరించలేదు. 1953లో టెన్సింగ్ 7 బ్రిటిష్ మరియు 2 న్యూజిలాండ్ పర్వతారోహకులతో కలిసి ఎవరెస్ట్ మిషన్ కోసం మళ్లీ బయలుదేరారు. టెన్సింగ్ మరియు న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీల బృందం 1953 ఏప్రిల్ 9న మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించింది. మంచుతో నిండిన మార్గాలు, -డిగ్రీ ఉష్ణోగ్రతలు, ఎప్పుడు విరిగి పడిపోతుందో తెలియని మంచు బండరాలు మరియు లోతైన మంచులోయల మధ్య వారు ఒకదాని తర్వాత ఒకటి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ తమ గమ్యస్థానానికి చేరువయ్యారు. ప్రయాణం నుండి తప్పించుకోవడానికి దాదాపు 20,000 అడుగులు ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక చిన్న మంచు పగుళ్లను దాటడానికి హిల్లరీ ఒక దూకుడు దూకాడు. కానీ ఆయన బరువు కారణంగా అక్కడ మంచు చర్య ఒక్కసారిగా జారిపోయింది. ఆయన అందులో పడిపోయే ప్రమాదంలో ఉండగా సరిగ్గా అదే సమయంలో వెనక ఉన్న టెన్సింగ్ తాడును విసిరాడు. హిల్లరీ ఆ తాడును పట్టుకొని తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఒకవేళ టెన్సింగ్ ఆ సమయంలో తాడు విసురకపోయి ఉంటే హిల్లరీ అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. హిల్లరీ మరియు టెన్సింగ్ బృందం నెమ్మదిగా ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరవుతుంది. నిజానికి వీరికంటే ముందు చార్లెస్ సివాన్స్ నాయకత్వంలోని 9 మంది సభ్యుల బృందం ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించింది. మే 26వ తేదీన ఇవాన్స్ బృందం ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 300 అడుగు దూరంలో నిలిచింది. కానీ ఆ బృందం తీవ్రంగా అలసిపోవడం వల్ల వారి శరీరం సహకరించకపోవడంతో శిఖరానికి కేవలం 300 అడుగుల దూరంలో ఉండి కూడా వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఇవాన్స్ బృందం వెనుతిరగడంతో ఇప్పుడు చరిత్ర సృష్టించే అవకాశం టెన్సింగ్ మరియు హిల్లరీల బృందానికి దక్కింది. రాత్రి నిద్ర ముగించుకొని ఉదయాన్నే టెన్సింగ్ బృందం శిఖరం వైపు అడుగులు వేసింది. అప్పటి వాతావరణం -27 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నా వారు ధైర్యం వీడలేదు. ఉదయం 9 గంటలకు వారు దక్షిణ శిఖరానికి చేరుకున్నారు. నెమ్మదిగా వారి వద్ద ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. మిషన్ ను పూర్తిగా ముగించడానికి సరిపడా ఆక్సిజన్ కూడా వారి వద్ద లేదు. టెన్సింగ్ నడక వేగం తగ్గింది, కాళ్ళు బరివెక్కాయి. హిల్లరీ పరిస్థితి కూడా అలాగే ఉంది. హిల్లరీ టెన్సింగ్ వైపు చూసి కాసేపు ఆపి ఆయన ఆక్సిజన్ పైపును శుభ్రం చేశారు. ఎందుకంటే టెన్సింగ్ కు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ వారు ఎవరెస్ట్ శిఖరం వైపు అడుగులు వేశారు. చివరకు 1953 మే 29న టెన్సింగ్ మరియు హిల్లరీల పేరు చరిత్రలో నిలిచాయి. ఉదయం 11:30 వారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం 29,028 అడుగులు ఎత్తు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించారు. ఆ సమయంలో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ విధంగా ప్రపంచానికి అత్యంత దుర్గమైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్కు చెందిన షెర్పా టెన్సింగ్, న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ అధిరోహించారు. మానవ జాతి ప్రక్రియ యొక్క మరొక కఠినమైన సవాలు ఓడించి విజయం సాధించారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన భౌగోళిక ప్రయాణం గురించి మనం ఆలోచిస్తే మన భూమి ఎంత డైనమిక్ గా మారుతూ ఉంటుందో అర్థమవుతుంది. దాదాపు 10 కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం అనే భూభాగం ఆఫ్రికా నుండి విడిపోయి సముద్రాలను దాటి ప్రయాణిస్తూ చివరకు ఇప్పటి టిబెట్ ప్రాంతాన్ని ఢీకొట్టింది. అది ఢీకొట్టడం వల్లే ఈ రోజు మనం చూస్తున్న హిమాలయాల పర్వతాలు ఏర్పడ్డాయి. కానీ ఇదే విధంగా భవిష్యత్తులో మరోసారి ఆఫ్రికాకు చెందిన ఒక భూభాగం భారతదేశాన్ని ఢీకొట్టబోతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఒకవేళ నిజంగానే అలాంటి ఢీకొట్టడం జరిగితే భూమి ఉపరితలం పూర్తిగా మారిపోతుంది. పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది లావా బయటకు రావడం మొదలవుతుంది. కాలక్రమేణా ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి వాతావరణం పూర్తిగా చల్లబడిపోతుంది. ఈ మార్పులన్నీ మన కళ్ళ ముందే జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే మన భూమికి ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని మనం ఆపలేమా?
నిజానికి భూమి పైపొర టెక్టానిక్ ప్లేట్స్ అనే పెద్ద భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ప్లేట్స్ ఎప్పటికప్పుడు కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటూ విడిపోతూ ఉంటాయి. ఇది సహజ ప్రక్రియ. దీనిని మనుషులు ఆపడం అసాధ్యం. భవిష్యత్తులో కూడా ఈ మార్పులు కొనసాగుతూనే ఉంటాయి. దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు అది పూర్తిగా వేడి లావాతో నిండి ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది చల్లబడడం ప్రారంభమైంది. ఆ సమయంలో భూమి మొత్తం నీటితో కప్పబడి ఉండేది మరియు నీటి పైభాగంలో లావా తేలుతూ ఉండేది. కాలక్రమేణా ఈ లావా బయటకు వచ్చి అగ్నిపర్వతాలుగా మారింది. ఈ అగ్నిపర్వతాల వల్ల చిన్న చిన్న ద్వీపాలు ఏర్పడడం ప్రారంభమైంది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ ద్వీపాలు మరింత పెరిగి వేల సంఖ్యలో ఏర్పడ్డాయి. భూమి ఉపరితలం చల్లబడుతూ ఉండడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్ల వల్ల ద్వీపాలు ఒకదానితో ఒకటి దగ్గరగా చేరి చివరకు ఒక మహాకాండంగా చేరాయి. దీనిని మనం పాంజియా అని పిలుస్తాం. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా మళ్ళీ విడిపోవడం ప్రారంభమైంది. ఆ మహాఖండం నుండి భారతదేశం, ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా విడిపోయాయి. భారతదేశం ఆఫ్రికా నుండి విడిపోయి ఉత్తర దిశగా ప్రయాణించి టిబెట్ ను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడం వల్లే భూమి ముడుచుకుపోయి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ భారతదేశ ప్లేట్ టిబెట్ వైపు కదులుతూనే ఉండడంతో మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్న ఖండాలు అన్ని కూడా ఒకప్పుడు ఒకే చోట ఉండేవి. ఇప్పటికీ అవి క్రమంగా కదులుతూనే ఉన్నాయి. దీనికి మంచి ఉదాహరణ ఆఫ్రికాలోని భారీ పగుళ్లు. 2005లో కెన్యాలో ఒక పెద్ద చీలిక ఏర్పడి భూమి 2 భాగాలుగా విభజించబడింది. ఈ పగుళ్లు ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీమీటర్ల మేర పెరుగుతుంది. ఈ విభజనకు ప్రధాన కారణం ఆఫ్రికా ట్రయాంగిల్. ఇక్కడ నూబియన్ ప్లేట్, సొమాలియా ప్లేట్, అరేబియన్ ప్లేట్ అనే 3 టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్రాంతంలో లావా నిరంతరం బయటకు వస్తూ ఉండడంతో భూమి పల్చగా మారింది. అగ్నిపర్వతాలు తరచుగా పేలడం, భూకంపాలు రావడం ఇక్కడ సాధారణ విషయంగా మారింది. భవిష్యత్తులో ఈ పగుళ్లు మరింత పెరిగితే ఆ ప్రాంతంలో సముద్ర జలాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఆఫ్రికా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ ప్రక్రియ వేగం పెరిగి కొత్త సముద్రం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులపై శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరికలను జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల ప్రకారం సొమాలియా ప్లేట్ భవిష్యత్తులో భారతదేశ పశ్చిమ భాగాన్ని ఢీకొట్టే అవకాశం ఉంది. అలాగే జరిగితే ముంబై వంటి తీర ప్రాంతాల నగరాలు భారీ మార్పులకు లోనవుతాయి. భూకంపాలు పెరుగుతాయి. సముద్ర తీరాలు పైకి లేవడం మొదలవుతుంది. కాలక్రమేణా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది గోవా, కేరళ, శ్రీలంక ప్రాంతాల వరకు ప్రభావం ఏర్పడుతుంది. ద్వారకా నుండి సోమనాథ్, కరాచీ వరకు ఉన్న ప్రాంతాలు పర్వతాలుగా మారిపోతాయి. ఈ ప్రాంతంలో కొత్త పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ మార్పుల వల్ల వాతావరణం పూర్తిగా మారిపోతుంది. చల్లని వాతావరణం ఏర్పడి మంచు కురవడం మొదలవుతుంది. మంచు కరగడం వల్ల కొత్త నదులు పుడతాయి. దట్టమైన అడవులు ఏర్పడతాయి. దక్షిణ భారతదేశం కొంత వంగిపోతుంది. ఈ సమయానికి నేపాల్, భూటాన్ ప్రాంతాలు హిమాలయాల్లో కలిసిపోతాయి. ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఖండాలు మళ్ళీ ఒక చోటకి చేరే కొత్త మహాఖండం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఎడారులు అడవులుగా, అడవులు ఎడారులుగా మారవచ్చు. భవిష్యత్తులో మనుషులు ఎంత అభివృద్ధి చెందిన జీవులుగా మారి ఇతర గ్రహాలపై నివసించే అవకాశం ఉంది. కానీ ఈ మార్పులను మనం చూడగలమా లేదా అనేది ఒక అనిశ్చితమే. ఈ సిద్ధాంతాన్ని 1999లో రొనాల్డ్ బ్లేక్మోర్ ప్రతిపాదించారు. అయితే ఇతర శాస్త్రవేత్తలు దీనిని పూర్తిగా అంగీకరించలేదు. వారి ప్రకారం సొమాలియా ప్లేట్ భారతదేశాన్ని ఢీకొట్టవచ్చు. అయినప్పటికీ భూమి పైపొరలు మళ్ళీ కలిసిపోవడం ఖాయమని చాలా మంది నమ్ముతున్నారు. చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. అప్పటికే మనం జీవించి ఉంటామా లేదా భూమిపై జీవం మళ్ళీ పుడుతుందా? దీనికి సమాధానం భవిష్యత్తులోనే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, భూమి తన మార్పులను ఎప్పటికీ ఆపదు. ఈ రోబోలన్నీ చూసాక ఆ రోబో టాక్సీ జాబులు పోయే, రోబో రెస్టారెంట్లు పోయే, రేపు ఆకాశంలో హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? Music. ఇది మీరు చూస్తున్నది చైనా. షాంఘై స్కైలైన్ కాదు. ఇది బీజింగ్ వెనక దాగి ఉన్న చైనా. ఏళ్ల తరబడి వీళ్ళు ప్రపంచానికి చూపించినది ఒక ఫేస్ మాత్రమే. ఈ వీడియో చూశాక చైనా యొక్క అసలు రియాలిటీ మీకే తెలుస్తుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం స్లమ్స్ గురించి మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద అబద్ధం బయటపడ్డ కథ. ఎన్నాళ్ళు ఏం జరుగుతుందంటే, ఇండియా పేరు వచ్చిందంటే చాలు ఒక స్లమ్ ఫోటో పెట్టి ఇదిగో ఇండియా రియాలిటీ
అని ప్రపంచమంతా చూపించే గ్యాంగ్ ఒకటి యాక్టివ్గా ఉంది. ధారావి ఫోటోలు పెడతారు, రోడ్డు పక్కన పశువులు తిరిగే వీడియోలు పెడతారు, కులం గురించి లెక్చరర్లు ఇస్తారు. అదే సమయంలో తమ దేశంలో ఏం జరుగుతుందో ఒక ఫ్రేమ్ కూడా చూపించరు. అందులో ముందు వరుసలో చైనా ప్రాపగండా మిషనరీ ఉంది. స్టేట్ మీడియా, పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను, బాట్ అకౌంట్లను ఇవన్నీ కలిసి ఒక నెరేటివ్ షిఫ్ట్ చేస్తాయి. చైనా క్లీన్, డిసిప్లిన్, ఫ్యూచరిస్టిక్, లీవింగ్ ఇన్ 2050, 2070 అని చూపిస్తూ ఉంటారు. ఇండియాని మాత్రం వెనకబడిన దేశంగా చూపిస్తూ స్లమ్స్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కానీ జూన్ 2026లో ఏం జరిగిందంటే ఇండియన్ ట్విట్టర్ యూజర్లు ఒక్కసారిగా బ్యాక్ ఫైర్ చేశారు. చైనా యొక్క సొంత గ్రేట్ ఫైర్ వాల్ వెనకాల ఏం దాచారో అదే వీడియోలను లోకానికి బయట పెట్టారు. ఇది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు, చాలా కాలంగా అణిచిపెట్టిన నిజం ఒక్కసారిగా బద్దలైంది. ఈ స్లమ్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కావాలంటే ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. దాని పేరు హౌకు. ఇది చైనా యొక్క హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. పుట్టినప్పుడు మీరు గ్రామంలో రిజిస్టర్ అయితే మీరు జీవితాంతం రూరల్ అని ముద్ర పడిపోతారు. నగరానికి వలస వచ్చినా అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, హౌసింగ్ సదుపాయాలు మీకు పూర్తిగా రావు. అందుకే కోట్లాది మంది వలస కార్మికులు షాంఘై, బీజింగ్, గువాంగ్జూ లాంటి నగరాల్లో పనిచేస్తున్న వాళ్ళు చట్టబద్ధంగా 2వ తరగతి పౌరులుగా బతుకుతారు. వీళ్ళు ఈ ఇరుకు గదుల్లో, మురికివాడల్లో కిక్కిరిసిపోయేది. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఆ దేశం సొంతంగా డిజైన్ చేసిన అసమానత వ్యవస్థ. ఇప్పుడు నేరుగా ఎవిడెన్స్లోకి వెళ్దాం. చాంగ్ కింగ్లో ఒక మురికివాడ ఉంది. లోకల్గా దాన్ని మెన్ క్యాంగ్ ఏరియా అంటారు. ఇరుకు సందులు, పెంచులు ఉన్న గోడలు, 100 మంది ఒకే కుళాయి కోసం క్యూ కడతారు. అంటే మన ఇండియాలో ఎలాగైతే ధారావి ఉంటుందో అలాగే చాంగ్ కింగ్లో కూడా ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. కానీ వీళ్ళు ప్రపంచానికి ఎప్పటికీ దీన్ని బయటకు పెట్టకూడదు అనుకున్నారు. కానీ మన ఇండియన్ ట్విట్టర్ యూజర్స్ మటుకి చైనా యొక్క ఫైర్ వాల్ని క్రాక్ చేసి ఆ వీడియోస్ అన్ని బయట పెట్టేశారు. గువాంగ్జోలో కూడా షిప్పై అనే ఏరియా ఒకటి ఉంది. చైనా దాన్ని టెక్ హబ్గా చూపించే నగరం పక్కనే వలస కార్మికులు ఒకే గదిలో కిక్కిరిసిపోయి బతుకుతున్నారు. కొందరు అద్దె కట్టలేక బెడ్ షేర్ చేసుకుంటున్నారు. స్ట్రేంజర్స్ మరియు లోకల్స్ ఒకే మంచం మీద వేరువేరు షిఫ్ట్లలో పడుకుంటారు. జియాంగ్సు వర్కింగ్ సైట్లో ఏముందంటే 100 మంది వర్కర్లు ఒకే హాలులో తినడం, నిద్రపోవడం, ఒకే చోట అన్ని చేయడం జరుగుతాయి. కానీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం అవుతాయంటే చైనాకి డిసిప్లిన్ ఉంటుంది, చైనాలో ఉన్నటువంటి డిసిప్లిన్ అక్కడ ఉండదు అని సోషల్ మీడియాలో రూమర్స్ చేస్తూ ఉంటారు. అలాగే బీజింగ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రక్టివ్ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అర్బన్ విలేజెస్ అనే పిలిచే ఏరియాలు ఉన్నాయి. చాలా మందికి బీజింగ్ అంటే చైనా క్యాపిటల్, పెద్ద పెద్ద భవనాలు, మెరిసిపోయే అందాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ కొద్ది దూరంలోనే అక్కడ అర్బన్ విలేజెస్ అని పిలిచే ఏరియాలు కూడా ఉంటాయి. బీజింగ్ అంత పెద్ద క్యాపిటల్ అయినా కూడా ప్రపంచానికి ఒక సైడ్ మాత్రమే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు మెరిసిపోయేవి డెవలప్మెంట్ చూపిస్తూ ఈ అర్బన్ విలేజెస్లో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి వీళ్ళు అసలు ఎప్పటికీ తెలియనికుండా ఉంచేలా చేశారు. బీజింగ్ అంత పెద్ద క్యాపిటల్ అయినా కూడా 30% మాత్రమే అక్కడ డెవలప్మెంట్ ఉంది. మిగతా 70% అయినటువంటి అర్బన్ విలేజెస్లో ప్లాస్టిక్ షీట్లు రోడ్ల మీద చెత్తగా పడిపోవడం, స్లమ్స్లో ఉండడం, తాత్కాలికంగా గదుల్లో ఇరుక్కుపోయి ఉండడం, సేమ్ ధారావిలో కొన్ని ఏరియాస్ ఎలాగైతే ఉంటాయో సేమ్ చైనా క్యాపిటల్ బీజింగ్లో కూడా కొంత ప్రదేశాలు అంతే ఉంటాయి. ఇవి నేను సృష్టించినవి కావు, ఇవి ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు. చైనా లోపల నుండి లీక్ అవుతున్నవే. చైనా సొంత ఫైర్ వాల్ని దాటుకొని బయటకు వచ్చేసినవి. ఇంత పెద్ద ఎకానమీ, ఇంత టెక్నాలజీ ఉన్న దేశం ఇంకా ఈ పరిస్థితులను ఎందుకు దాచాలనుకుంటుంది? దీనికి జవాబు ఒక్క మాటలో ఉంది, గ్రేట్ ఫైర్ వాల్. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన ఇంటర్నెట్ సెన్సార్షిప్ సిస్టమ్ ఇది. ఇది గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవేవి చైనాలో సాధారణ పౌరులకు యాక్సెస్ లేదు. చైనా వేరే దేశాల యాప్స్ ఏవి వాడనివ్వవు. కేవలం వాళ్ళ సొంత దేశాల్లో తయారైన యాప్స్ మాత్రమే చైనాలో వాళ్ళ ప్రజలు ఉపయోగించాలి. ఎందుకంటే చైనా సొంత పౌరులకే నిజం తెలియకుండా బ్లాక్ చేసే దేశం. ప్రపంచానికి మాత్రం ఎడిటెడ్ వర్షన్ చూపిస్తుంది. ఆలోచించండి, ఒక దేశం ఇంత స్ట్రాంగ్గా సమాచారాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి దాచాల్సింది చాలా ఉంటుంది అని అర్థం. మీరు ఏదైనా దాచాలనుకుంటేనే కదా తలుపు మోస్తారు, అవునా కాదా? ఇది గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవేవి చైనాలో సాధారణ పౌరులకు యాక్సెస్ లేదు. ఇప్పుడు అసలు పాయింట్కి వెళ్దాం. చైనా ఇండియాపై వేసే అతిపెద్ద అస్త్రం కుల వ్యవస్థ. కానీ చైనాకి సొంతంగా శతాబ్దాల తరబడి ఒక సోషల్ హైరాకీ ఉంది. అధికారులు, రైతులు, చేతి వృత్తులు వాళ్ళు, వ్యాపారులు, ఆపై కింద తొక్కబడే వర్గాలు ఈ చరిత్రను దాచిపెట్టి ఇండియాపై వేలెత్తి చూపడం,
దీన్నే హిపోక్రసీ అంటారు. ఇంకా ఒక విషయం, ఇండియాలో ఎన్నికలు జరుగుతాయి, మీడియా ప్రశ్నలు అడుగుతుంది, కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ చైనాలో మాత్రం ఇవేవి సాధ్యం కాదు. ఒక దేశం తమ సొంత సిటిజన్స్ని ఒక గదిలో కుక్కేసి బయటకు మాత్రం బుల్లెట్ ట్రైన్లు, రోబోటిక్స్, ఫ్యూచరిస్టిక్స్, స్కై స్కాపర్స్ చూపిస్తూ ప్రపంచాన్ని మొత్తం ఫూల్స్ చేస్తుంది. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది ఎడిటింగ్. ఇలా డెవలప్ అయిన ప్లేసెస్ కూడా మన ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే చాలామంది చైనా వెళ్ళి ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ వాటిని ఎక్కువగా ఆదరిస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి అవి ఎక్కువగా చూపిస్తారు. ఎందుకంటే మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ చైనా ఈజ్ లీవింగ్ ఇన్ 2050 అని చూపిస్తూ ఉంటారు. కాబట్టి తర్వాతసారి ఎవరైనా ఇండియా స్లమ్ ఫోటో పెట్టి మీ దేశం ఇంతే అంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఎందుకంటే నిజం ఏంటంటే ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరికం ఉంటుంది. తేడా ఏంటంటే ఇండియా దాన్ని దాచదు, మీడియా ఫ్రీగా చూపిస్తుంది, జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతారు. చైనా దాన్ని ఫైర్ వాల్ వెనకాల బంధించి ప్రపంచానికి అబద్ధం చూపిస్తుంది. ఇక్కడ మనకి డెమోక్రసీ ఉంటే చైనాలో మటుకి డిక్టేటర్షిప్ ఉంటుంది. మీరు ఇండియాలో లాగా చైనాలో కనుక గవర్నమెంట్ను ప్రశ్నిస్తే మీకు లైఫ్ అనేది లేకుండా చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న డెమోక్రసీ వల్ల ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇండియాలోని స్లమ్స్ చూపిస్తూ ఇండియా అంటే ఇదే అని చూపిస్తూ ఉంటారు. ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇదే అసలు తేడా. ఒకరు పారదర్శకత, ఇంకొకరు ప్రాపగండా. ఒకరు తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, ఇంకొకళ్ళు తప్పుల్ని కప్పిపుచ్చి ఎదుటి వాళ్ళను టార్గెట్ చేస్తారు. ఈ నిజాలు బయటకు రావాలంటే ఇది షేర్ చేయండి. ఎవరైనా మన దేశాన్ని కించపరిస్తే ఫ్యాక్ట్స్తో బదులివ్వాలి, తిట్లతో కాదు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఎప్పుడూ ప్రాపగండాను ఓడిస్తాయి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇదంతా చూపించేది మాస్క్ వెనుక చైనా యొక్క అసలు నిజం. అది 1997 ఆగస్టు 31. ప్రపంచం సాధారణంగా నిద్రపోతున్న ఒక రాత్రి. కానీ ఆ రాత్రి కొన్ని నిమిషాల్లోనే చరిత్ర మారిపోయింది. ఒక న్యూస్, ఒక ప్రమాదం లక్షల మంది మనుషులను ఒక్కసారిగా కుదిపేసింది. ఒక కారు, ఒక టనల్, కొన్ని సెకండ్లే అంతే. ఆ క్షణంలో ఎవరికీ తెలియదు ఆ కారులో ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదని. ఆమె ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి చెందిన వ్యక్తి. కోట్ల మంది ప్రేమించిన ఒక పేరు, ప్రిన్సెస్ డయానా. ఆ రాత్రి జరిగిన ప్రమాదం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, అది ఇప్పటికీ ప్రశ్నలతో నిండి ఉన్న సంఘటన. ఆ కారు ఎందుకు అంత వేగంగా వెళ్ళింది? ఎవరు వెంటపడ్డారు? నిజంగా ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానం పొందలేదు. డయానా స్పెన్సర్ 1961లో ఒక పెద్ద కుటుంబంలో జన్మించింది. ఆమె కుటుంబానికి రాజు కుటుంబంతో సన్నిహితాలు ఉండేవి. వారి ఇల్లు ఎస్టేట్ రాణి నివాసానికి దగ్గరలోనే ఉండేది. కానీ పైకి కనిపించే ఈ వైభవం వెనక డయానా బాల్యం పూర్తిగా గాయాలతో నిండి ఉంది. ఆమెకు 6 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రుల మధ్య విడాకులు జరిగాయి. ఆ సమయంలో జరిగిన కస్టడీ పోరాటం బ్రిటన్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తల్లి ఇంటి నుంచి వెళ్ళిపోవడం చిన్న డయానాను తీవ్రంగా కుదిపేసింది. ఆ ఒంటరితనం, ఆ తిరస్కరణ భావన ఆమె వ్యక్తిత్వంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. మరియు ఇవే తర్వాతి కాలంలో ఆమెను తనలాంటి బాధలో ఉన్న ప్రజల పట్ల అపవిత్రమైన సానుభూతి చూపే మనిషిగా మార్చాయి. చదువులో పెద్దగా రాణించిన డయానా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సాధారణ యువతిలా జీవించింది. కిండర్ గార్డెన్ టీచర్గా పనిచేస్తున్న రోజుల్లోనే ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. మొదట ఆమెకు చార్లెస్ యువరాజుతో పరిచయం అయ్యింది. అది వేగంగా పెళ్లి ప్రతిపాదనకు దారితీసింది. వారిద్దరి మధ్య వయసు తేడా 13 సంవత్సరాలు మరియు పెళ్లికి ముందు వారు కలిసి గడిపిన సమయం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ 1981లో జరిగిన ఈ రాజు వివాహానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. తెల్లటి గౌన్లలో సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ మెట్లపై నడుస్తున్న డయానాను చూసి ప్రపంచం ఒక అద్భుత కల్పిత కథ నిజమైందని భావించారు. కానీ ఆ గౌన్ లోపల దాగి ఉన్న గుండె పెళ్లికి కొన్ని రోజుల ముందే భయం, అనుమానం, ఒంటరితనంతో నిండిపోయింది.
తెర వెనక నిజం పూర్తి భిన్నంగా ఉంది మరియు ఆ నిజం బయటపడడానికి సంవత్సరాలు పట్టింది. ఆమె కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. రాజభవనం లోపల ఆమె రాత్రి ఒంటరిగా ఏడ్చేది, బయట మాత్రం ప్రపంచానికి అందమైన చిరునవ్వు చూపించేది. ఈ డబుల్ లైఫ్ ఆమెను లోపల కుంగదీసింది. కానీ ఈ బాధే ఆమెను తర్వాత ప్రపంచంలోనే అత్యంత మానవీయమైన రాజకుటుంబం సభ్యురాలిగా మార్చింది. పెళ్లికి చాలా సంవత్సరాల ముందు నుంచే చార్లెస్కు కెమిల్లా పార్కర్ బౌల్స్తో సన్నిహిత సంబంధం ఉండేది. వారిద్దరూ ఒకరినొకరు ముందుగానే ప్రేమించుకున్నారని, కానీ ఆ సమయంలో రాజకుటుంబం ఒత్తిడి వల్ల పెళ్లి జరగలేదని తర్వాత కాలంలో బయటపడింది. కెమిల్లా మరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ చార్లెస్తో ఆమె సాన్నిహిత్యం మాత్రం ఎప్పుడూ తెగిపోలేదు. డయానా, చార్లెస్లు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చార్లెస్ మనసు పూర్తిగా కెమిల్లా వైపే ఉండేదని ఆరోపణలు వచ్చాయి. డయానా దీన్ని పెళ్లి జరిగిన కొన్ని నెలల్లోనే గమనించడం మొదలుపెట్టింది. చార్లెస్ గది అలమరల్లో కెమిల్లా ఫోటోలు, ఆమె రాసిన లేఖలు దొరకడం వంటి సంఘటనలు డయానా మనసును ముక్కలు చేశాయి. తాను కేవలం వారసుడిని కనడానికి ఎంపికైన ఒక సాధనం మాత్రమేననే భావనలో ఆమె బలపడింది. రాజభవనం లోపల ఈ విషయం బహిరంగ రహస్యంగా ఉండేది. సిబ్బంది, బంధువులు, స్నేహితులు అందరికీ తెలుసు. కానీ బయట ప్రపంచానికి మాత్రం పూర్తి విభిన్నమైన పర్ఫెక్ట్ రాయల్ కపుల్ ఇమేజ్ చూపించారు. డయానా ఈ సంఘటనను భరించలేక లోపలే కుమిలిపోయేది. దీని ప్రభావం ఆమె ఈటింగ్ డిసార్డర్గా మారింది. తీవ్ర మానసిక ఒత్తిడి బయటపడింది. తర్వాత కాలంలో ఆమె ప్రఖ్యాత BBC పనోరమా ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో 3 వ్యక్తులు ఉన్నారని పరోక్షంగా సూచించింది. అది చార్లెస్, తాను మరియు ఇంకొక వ్యక్తి అని వెల్లడించింది. అప్పటికే మరొక వ్యక్తి అని ఎవరనేది అందరికీ అర్థమైపోయింది. ఆమె కెమెల్లాను మరొక వ్యక్తి అని ఉద్దేశించిందని ప్రపంచం వెంటనే అర్థం చేసుకుంది. ఆ ఒక్క వాక్యం రాజు కుటుంబాన్ని కుదిపేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు మొదటి పేజీలను ఆక్రమించింది. విడాకుల తర్వాత చార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకున్నాడు మరియు ఈరోజు ఆమె బ్రిటన్ ప్రస్తుత రాణిగా క్వీన్ కెమిల్లా ఉన్నారు. ఈ మలుపు ప్రజల్లో డయానా పట్ల సానుభూతిని, చార్లెస్ పట్ల విమర్శలను మరింత పెంచింది. ఇప్పటికీ చాలా మంది బ్రిటిష్ ప్రజలు డయానా జ్ఞాపకాలను గౌరవిస్తారు. ఆమెను మోసం చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. రాజరికం అంటే ఒక బందీఖానా లాంటిది, 100 ఏళ్లు కఠినమైన ప్రోటోకాల్స్తో నిండినది. కానీ డయానా ఆ ప్రోటోకాల్స్ను ఒక్కొక్కటిగా బద్దలు కొట్టింది మరియు రాజకుటుంబం ఆమెను ఎప్పటికీ క్షమించలేదు. ప్రిన్సెస్ డయానా రాయల్ ఫ్యామిలీ యొక్క రూల్స్ బ్రేక్ చేసిన తీరు. నంబర్ 1, పిల్లలను నానీలకు అప్పగించాలి, తల్లి దూరంగా ఉండాలి అనే రూల్. డయానా దీన్ని పూర్తిగా తిరస్కరించింది. విలియం మరియు హ్యారీలను స్కూల్కు స్వయంగా తీసుకువెళ్లడం, వారితో డిజ్నీ ల్యాండ్కు వెళ్లడం, మెక్డొనాల్డ్స్లో తినిపించడం వంటి సాధారణ తల్లిలా ప్రవర్తించింది. రెండవది, ప్రజలను తాకకూడదనే నిబంధన. రాజకుటుంబ సభ్యులు ప్రజలతో శారీరక స్పర్శ పెట్టుకోకూడదనేది కఠినమైన రూల్. డయానా దీన్ని పూర్తిగా ధిక్కరించింది. మూడవది, ఎయిడ్స్ రోగులను గ్లౌస్ లేకుండా తాకడం. 1987లో ఎయిడ్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన అపోహలు ఉన్న కాలం అది. గాలి ద్వారా కూడా ఎయిడ్స్ సోకుతుందని, రోగిని తాకితే వ్యాధి అంటుకుంటుందని జనం నమ్మేవారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కూడా ఎయిడ్స్ రోగులను ముట్టుకోవడానికి భయపడేవారు. వారిని సమాజం దాదాపు బహిష్కరించినట్లే చూసేది. అటువంటి సమయంలో లండన్లోని ఒక ఆసుపత్రిని సందర్శించిన డయానా మీడియా కెమెరాల ముందు ఎలాంటి గ్లౌస్ లేకుండా నేరుగా ఒక ఎయిడ్స్ బాధితుడి చేతిని పట్టుకుంది. ఆ ఫోటో మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో ప్రచురితమయ్యాయి. వైద్య నిపుణులు, రాజకుటుంబ సలహాదారులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కాలంలో ఒక రాజకుటుంబ సభ్యురాలు ఇలా చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఒక ధైర్య సాహస్యమైన చర్య. ఈ ఒక్క ఫోటో, ఈ ఒక్క క్షణం లక్షలాది మంది ఎయిడ్స్ రోగుల పట్ల ప్రపంచ దృక్పథాన్ని శాశ్వతంగా మార్చేసింది. తర్వాత సంవత్సరాలలో ఆమె అనేక ఎయిడ్స్ హాస్పిటళ్లను సందర్శించింది, రోగులను కౌగిలించుకుంది, వారితో కలిసి కూర్చొని భోజనం చేసేది. ఈ చర్యలు వైద్య రంగంలో ఎయిడ్స్ పేషెంట్ల పట్ల ఉన్న వివక్షను తగ్గించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాయని నిపుణులు అంటారు. నాలుగవది, ల్యాండ్ మైన్స్ ఏరియాలో స్వయంగా నడవడం. యుద్ధ భూముల్లో పాతిపెట్టిన బాంబుల ప్రాంతంలోకి ప్రోటోకాల్ మరియు ప్రొటెక్టివ్ గేర్ లేకుండా నేరుగా నడిచేది. బాధితుల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రాజకుటుంబ సభ్యురాలు ఇంత ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్లడం అపూర్వమైన విషయం. ఐదవది, మీడియాతో నేరుగా మాట్లాడడం. రాజకుటుంబ సభ్యులు మీడియాకు నేరుగా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదనే నిబంధన బద్దలు కొట్టి BBC పనోరమా ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో నిజాలను బయటపెట్టింది. ఆరవది, విడాకుల తర్వాత స్వతంత్రంగా జీవించడం. రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత కూడా డయానా సొంత గుర్తింపుతో సేవా కార్యక్రమాలు కొనసాగించింది. ఏడవది,
దుస్తుల ద్వారా రాజకీయ సందేశాలు ఇవ్వడం. చార్లెస్తో అఫైర్ బయటపడిన రాత్రి ఒక బోల్డ్ బ్లాక్ డ్రెస్ ధరించి పబ్లిక్ ఈవెంట్కు వెళ్లడం ద్వారా మౌనంగా బలమైన సందేశం ఇచ్చింది. దీన్ని మీడియా రివెంజ్ డ్రెస్ అని పిలిచింది. మామూలుగా ఏంటంటే రాజు కుటుంబ సభ్యులు బ్లాక్ డ్రెస్ ధరించకూడదు. వాళ్ళు బ్లాక్ డ్రెస్ ధరించేది ఎప్పుడంటే ఓన్లీ ఫినరల్స్ టైంలోనే ధరిస్తారు. అట్లాంటిది డయానా డివోర్స్ తర్వాత ఒక పబ్లిక్ ఈవెంట్కి బ్లాక్ డ్రెస్లో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 8వది, సాధారణ ప్రజలలాగా క్యూ లైన్లో నిలబడడం, పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం. రాజరిక దృపాన్ని పక్కన పెట్టి సాధారణ తల్లిలా సూపర్ మార్కెట్లకు, పార్కులకు వెళ్లడం మొదలు పెట్టింది. 9, మానసిక ఆరోగ్య సమస్యలను బహిరంగంగా ఒప్పుకోవడం. తనకున్న ఈటింగ్ డిసార్డర్, డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడేది. రాజ్ కుటుంబం పర్ఫెక్ట్ ఇమేజ్ కాదని, అందులో ఉండే నిజాలు అన్ని బయట పెట్టింది. 10వది, రాజ్ కుటుంబ సాంప్రదాయ చారిటీలకు బదులు వివాదాస్పద అంశాలపై పనిచేయడం. ఎయిడ్స్, ల్యాండ్ మైన్స్, హోమ్లెస్ పీపుల్ గురించి ఎక్కువగా మాట్లాడేది. రాజ్ కుటుంబం తాకడాన్ని ఇష్టపడని అంశాలను ఎంచుకొని పనిచేసేది. ఎలా అంటే రాజ్ కుటుంబీకులు ఏదైతే కొన్ని రూల్స్ అనేవి పెట్టుకుంటారో ప్రజల్ని టచ్ చేయకూడదనేవి, అది డయానా స్ట్రిక్ట్గా బ్రేక్ చేసి వాటిని ఫాలో అయ్యేది. ఈ రూల్స్ అన్ని బద్దలు కొట్టడం వల్ల రాజభవనం లోపల ఆమెకు శత్రువులు పెరిగారు. కానీ బయట ప్రపంచంలో మట్టుకి ఆమెకు ప్రేమ అంతకంతగా పెరిగింది. సామాన్యుల నొప్పిని తన నొప్పిగా భావించడం వల్లే ఆమె కేవలం ఒక రాజు కుటుంబిక సభ్యురాలుగా కాకుండా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన పీపుల్స్ ప్రిన్సెస్గా నిలబడింది. ఇప్పుడు విడాకులు మరియు స్వేచ్ఛ గురించి మాట్లాడదాం. దశాబ్దం పైగా సాగిన ఉద్రిక్త వైవాహిక జీవితం తర్వాత డయానా రాజు కుటుంబం నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విడాకులు బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన ఘటనలలో ఒకటిగా నిలిచాయి. స్వేచ్ఛ పొందిన తర్వాత ఆమె తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసింది. తన పిల్లలతో మరింత దగ్గరగా గడిపింది మరియు తనదైన గుర్తింపును నిర్మించుకుంది. 1997 ఆగస్టు 31వ తేదీ రాత్రి డయానా ఆమె సన్నిహితుడైన డీడో ఆల్ఫయోతో కలిసి ప్యారిస్లోని ఒక హోటల్ నుంచి బయలుదేరారు. బయట ప్యారేజీలు మోటార్ బైకులపై వెంటపడుతున్నారు. ఫ్లాష్ లైట్లు నిరంతరం మోగిస్తూనే ఉన్నారు. ఆ వెంటడింపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నంలో కారు డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడు. ప్యారిస్లోని సైన్ నది పక్కన ఉన్న బ్రిడ్జ్ టనల్లోకి కారు అత్యంత వేగంగా ప్రవేశించింది. ఆ టనల్లోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే ఆ కారు అదుపు తప్పి ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. డీడో డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మరణించారు. డయానా తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడింది. కానీ కొన్ని గంటల్లోనే ఆమె కూడా తుదిశ్వాస విడిచారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా టీవీ న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ గా మారింది. తెల్లవారేసరికి బకింగ్హామ్ ప్యాలెస్ గేట్ల ముందు లక్షలాది మంది గుమిగూడారు. పూలు కుప్పలుగా మైళ్ళ దూరం వరకు పేరుకుపోయాయి. డయానా అంత్యక్రియలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 బిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. ఇది చరిత్రలోనే అత్యంత వీక్షించిన అంత్యక్రియలలో ఒకటిగా నిలిచింది. ఆమె సోదరుడు చేసిన శ్రద్ధాంజలి ప్రసంగం రాజు కుటుంబాన్ని పరోక్షంగా విమర్శిస్తూ మీడియా అత్యాశను తీవ్రంగా దయపట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డయానా కథ కేవలం ఒక యువరాణి కథ కాదు, అది ఒంటరితనం మధ్య కూడా మానవత్వాన్ని కాపాడుకునే ఒక మహిళా కథ. రాజరిక వైభవం మధ్య కూడా ఆమె సాధారణ మనుషుల కష్టాలను అర్థం చేసుకుంది. ఆమె రాసిన ప్రతి రూల్ బ్రేక్ వెనుక ఒక మానవీయ సందేశం ఉంది. తనను తాను మోసం చేసుకునే వ్యవస్థలో ఇరుక్కుపోయిన ఆ బాధను ఆయుధంగా కాకుండా కరుణగా మార్చుకున్న అరుదైన వ్యక్తిత్వం ఆమెది. చాలామంది బ్రిటిషర్స్ ఏమంటారంటే డయానాకు చార్లెస్తో డివోర్స్ అయిన తర్వాత ప్లాన్ చేసి డయానాను మర్డర్ చేశారని అంటారు. ఎలాగైతే డయానా లైఫ్ ఒక ఒంటరితనం నుంచి ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయేంత వరకు నిలిచిపోయింది. వీడియో నచ్చితే ఛానల్ని మనం ప్రతిరోజు ఆకాశం వైపు చూసి నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తే అంత అందంగా ఉన్నాయి అని అనుకుంటాం కదా. కానీ ఒక్కసారి నిజంగా ఆలోచించండి, మనం భూమిని వదిలి నిజంగా అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ జీవితం ఎలా ఉంటుంది? మనం సినిమాల్లో చూసినట్టేనా, లేక పూర్తి వేరే ప్రపంచం ఉంటుందా? అక్కడ గాలి లేకపోతే మనం ఎలా శ్వాస తీసుకుంటాం? ఒక గ్లాస్ నీళ్లు పోస్తే అవి కిందకి పడిపోతాయా, లేదా గాల్లో చిన్న బబుల్స్ లా తేలిపోతాయా? అంతరిక్షంలో నిజంగా రాత్రి రోజు ఎలా ఉంటుంది? ఒక రోజులో ఎన్నిసార్లు సూర్యోదయం కనిపిస్తుందో మీకు తెలుసా? అలాగే అక్కడ మన శరీరంలో కూడా మార్పులు వస్తాయా? మనం పొడవుగా కూడా మారిపోతామా? నిజానికి భూమిపై మనకు గాలి ఉంది, శబ్దం ఉంది, గురుత్వాకర్షణ శక్తి కూడా ఉంది. నీళ్లు కిందకి పడిపోతాయి, మనం నడవగలం, పరిగెత్తగలం. కానీ అంతరిక్షంలోకి వెళ్ళిన క్షణం నుంచి ఇవన్నీ పూర్తిగా మారిపోతాయి. అక్కడ మొదట మనకు అనిపించే విషయం ఏమిటంటే
పూర్తిగా నిశ్శబ్దం. అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి శబ్దం ప్రయాణించదు. అంటే మీరు అక్కడ ఎంత గట్టిగా అరిచినా పక్కనే ఉన్న వ్యక్తికి కూడా వినిపించదు. అందుకే ఆస్ట్రోనట్లు స్పేస్ సూట్ లో ప్రత్యేకమైన రేడియో సిస్టమ్ ను ఉపయోగిస్తారు. ఇంకా అక్కడి మరో అద్భుతమైన విషయం గురుత్వాకర్షణ లేకపోవడం. భూమిపై మనం నిలబడటానికి కారణం గురుత్వాకర్షణ, కానీ అంతరిక్షంలో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఉన్న ఆస్ట్రోనట్లు నడవరు, వారు గాల్లో తేలుతూ ఉంటారు. మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే మనం జీవితమంతా నేలపై నడవడానికి అలవాటు పడిపోయాము. కానీ అక్కడ ఒక చిన్న పుష్ ఇచ్చినా మీరు గాల్లో చాలా దూరం తేలిపోతారు. అంతరిక్ష స్టేషన్ లోపల కూడా గోడలు, పైకప్పు, నేల అన్న భావన ఉండదు. ఎక్కడైనా తేలుతూ వెళ్ళొచ్చు. అందుకే ఆస్ట్రోనట్లు అక్కడ గోడలకు చిన్న చిన్న హ్యాండిల్స్ ను పెట్టుకొని వాటిని పట్టుకొని కదులుతారు. నీళ్లు కూడా అక్కడ భూమిలో ప్రవర్తించవు. మీరు ఒక గ్లాస్ నీళ్లు పోస్తే అవి కిందకి పడకుండా చిన్న చిన్న బబుల్స్ లా గాల్లో తేలుతాయి. ఆస్ట్రోనట్లు నీళ్లు తాగాలంటే కూడా ప్రత్యేకమైన ప్యాకెట్లలో ఉన్న నీటిని తాగాలి. కొన్నిసార్లు వారు నీటిని బయటకు వదిలేస్తే అది గాల్లో చిన్న బుడగల్లాగా తేలుతూ ఉంటుంది. అప్పుడు వారు దాన్ని నోటితో పట్టుకొని తాగుతారు. భోజనం కూడా అక్కడ వింతగా ఉంటుంది. అన్నం, కూరలు ప్లేట్లలో పెట్టుకొని తినడం అక్కడ సాధ్యం కాదు, ఎందుకంటే అవి గాల్లో తేలిపోతాయి. అందుకే ఆహారం ప్రత్యేకమైన ప్యాకెట్లలో ఇస్తారు. కొన్ని ఆహార పదార్థాలను పేస్ట్ లాగా ట్యూబ్లలో ఉంచుతారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో రోజు రాత్రి అనుభవం కూడా భూమి కంటే చాలా వింతగా ఉంటుంది. అంతరిక్ష స్టేషన్ భూమి చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది. అది సుమారు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అంటే ఒక్క రోజులో అక్కడ ఉన్న ఆస్ట్రోనట్లు సుమారు 16 సార్లు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూస్తారు. ఒక్కసారి ఊహించండి, ఒక్క రోజులో 16 సార్లు ఉదయం, 16 సార్లు సాయంత్రం చూడడం ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకే అక్కడ సమయాన్ని నిర్వహించడం కొంచెం కష్టంగా ఉంటుంది. వారు ప్రత్యేకమైన షెడ్యూల్ ప్రకారం పనిచేస్తారు. ఇంకా అంతరిక్షంలో మన శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మన ఎముకలు మరియు కండరాలు బలహీనపడడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే భూమిపై మన శరీరం ప్రతిరోజు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కానీ అంతరిక్షంలో ఆ అవసరం ఉండదు. అందుకే ఆస్ట్రోనట్లు ప్రతిరోజు 2 గంటల పాటు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారు భూమికి తిరిగి వచ్చినప్పుడు నడవడం కూడా కష్టంగా మారుతుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరం కొంచెం పొడవుగా కూడా మారుతుంది. అవును, ఇది నిజం. గురుత్వాకర్షణ లేకపోవడంతో మన వెన్నెముక్క కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అందుకే కొన్ని వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమిపై ఉన్నప్పటికంటే 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పొడవుగా మారుతారు. కానీ వారు భూమికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు ఊహించండి, మీరు అంతరిక్షంలో ఒక కిటికీ దగ్గర నిలబడి భూమిని చూస్తున్నారు. అక్కడ నుంచి భూమి ఎలా కనిపిస్తుందో తెలుసా? అది ఒక చిన్న నీలి రంగు బంతిలా కనిపిస్తుంది. సముద్రాలు, మేఘాలు, ఖండాలు అన్నీ కలిసి ఒక అందమైన నీలి మణిలా మెరిసిపోతాయి. చాలా మంది వ్యోమగాములు చెబుతారు అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు వారి ఆలోచనలు పూర్తిగా మారిపోతాయని. ఎందుకంటే అక్కడ నుంచి చూసే దేశాలు, సరిహద్దులు ఏమీ కనిపించవు. మొత్తం భూమి ఒకటే అన్న భావన వస్తుంది. అందుకే చాలా మంది వ్యోమగాములు చెబుతారు మనం భూమిని మరింతగా జాగ్రత్తగా కాపాడుకోవాలని. కానీ అంతరిక్షం అంత అందంగా మాత్రమే ఉండదు, అక్కడ చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అంతరిక్షంలో చిన్న చిన్న రాళ్ళు మరియు ధూళి చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అవి స్పేస్ స్టేషన్ లేదా స్పేస్ షిప్ కి తగిలితే పెద్ద నష్టమే జరుగుతుంది. ఎందుకంటే అవి సెకండ్లలో 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్క చిన్న రాయి కూడా స్పేస్ లో బుల్లెట్ లా పనిచేస్తుంది. ఇంకా అక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. మీరు సూర్యుడి వైపు ఉంటే చాలా వేడిగా ఉంటుంది. కొన్ని చోట్ల 120 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ నీడలో ఉంటే మాత్రం ఉష్ణోగ్రత -150 డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది. అందుకే ఆస్ట్రోనట్లు ప్రత్యేకమైన స్పేస్ సూట్స్ ను ధరిస్తారు. ఆ సూట్స్ వారికి గాలి, ఉష్ణోగ్రత నియంత్రణ మరియు రేడియేషన్ నుంచి రక్షణ ఇస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో సూర్యుడి రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
భూమిపై మనకు వాతావరణ పొర మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రక్షణ ఇస్తాయి, కానీ అంతరిక్షంలో ఆ రక్షణ ఉండదు. అందుకే ఆస్ట్రోనట్లు ఎక్కువసేపు బయట ఉండలేరు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో నక్షత్రాలు కూడా మన భూమిపై చూసినట్టుగా కనిపించవు. సినిమాల్లో చూపించినట్టు అంతా నక్షత్రాలతో నిండిపోయి ఉండదు. చాలా సార్లు అక్కడ పూర్తిగా చీకటిలాగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీ కళ్ళకు అలవాటైతే మీరు వేలాది నక్షత్రాలు మరియు గెలాక్సీలను చూడగలుగుతారు. ఇంతకీ మనుషులు అంతరిక్షాన్ని ఎందుకు అన్వేషిస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్, ఇతర గ్రహాలలో జీవితం ఉందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం కొనసాగుతూనే ఉంది. శాస్త్రవేత్తలు చంద్రుడిపై స్థావరాలు నిర్మించాలని, మార్స్ గ్రహంపై మనుషులను పంపాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో మనుషులు ఇతర గ్రహాలలో నివసించే రోజులు కూడా రావచ్చు. ఇప్పుడు చివరగా ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని ఊహించండి. భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది మనుషులు కేవలం భూమిపైనే కాకుండా అంతరిక్షంలో కూడా జీవించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఒక్కరోజు మనం చంద్రుడిపై లేదా మరో గ్రహంపై నగరాలు నిర్మిస్తే ఎలా ఉంటుంది? అక్కడ పెద్ద పెద్ద డోమ్స్ లా కనిపించే గ్లాస్ నగరాలు ఉండొచ్చు. వాటి లోపల మనుషులు చెట్లు పెంచుతూ ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉండొచ్చు. మనుషులు కొత్త పనులు చేసుకుంటూ మనుషులు కొత్త సమాజాన్ని నిర్మించుకుంటూ ఉండొచ్చు. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే అంతరిక్షంలో గాలి లేదు, నీరు చాలా తక్కువ మరియు రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు నుంచే ఎలా అక్కడ మనుషులు సురక్షితంగా జీవించగలరో అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు మార్స్ గ్రహం ఒకరోజు మనుషులు రెండో ఇంటిగా మార్చవచ్చని కూడా చెబుతున్నారు. ఊహించండి, ఒకరోజు మన పిల్లలు లేదా మన వాళ్ళు భూమిపై కాకుండా మరో గ్రహంపై జన్మిస్తే ఎలా ఉంటుంది? వారి కోసం భూమి ఒక పాత కథలా మాత్రమే ఉండొచ్చు. వారు ఆకాశంలో నీలి రంగు బంతిలా కనిపించే భూమిని చూస్తూ అక్కడే మన పూర్వీకులు జీవించేవారు అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడేమో సినిమా కథలా అనిపించవచ్చు, కానీ మనిషి చరిత్ర చూస్తే అసాధ్యం అనిపించిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఒకప్పుడు మనుషులు ఆకాశంలో ఎగరడం అసాధ్యం అనుకున్నారు, కానీ ఇప్పుడు విమానాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. ఒకప్పుడు చంద్రుడిపై అడుగు పెట్టడం అసాధ్యం అనిపించింది, కానీ మనిషి అక్కడ కూడా అడుగు పెట్టాడు. అదేవిధంగా భవిష్యత్తులో అంతరిక్షంలో జీవించడం కూడా నిజమవ్వచ్చు. కానీ ఈ పెద్ద కళల మధ్య ఒక చిన్న నిజం కూడా ఉంది. ఇప్పటికీ మనకు ఉన్న ఏకైక ఇల్లు ఈ భూమి మాత్రమే. విశ్వంలో కోట్లాది గ్రహాలు ఉండొచ్చు, కానీ మనకు జీవితం ఇచ్చిన ఈ నీలి గ్రహం చాలా ప్రత్యేకమైనది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు అది ఒక చిన్న వెలిగే మణిలా కనిపిస్తుంది. అందుకే చాలా మంది వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఒక మాట చెబుతారు, మన గ్రహాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని. ఎందుకంటే మనం అంతరిక్షాన్ని అంత అన్వేషించినా చివరికి మనం వచ్చేది ఎక్కడికే. ఎందుకంటే ఈ విశ్వం ఎంత పెద్దదైనా మన భూమి మనకు ఎంత విలువైనదో మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఊహించండి, భవిష్యత్తులో మనం టూరిస్టుల్లా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ నుంచి భూమిని చూస్తూ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా అది మనుషుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అవుతుంది. అంతరిక్షం ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకొని ఉంది మరియు మనిషి వాటిని తెలుసుకోవడానికి తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, భవిష్యత్తులో మనుషులు నిజంగానే అంతరిక్షంలో నగరాలు నిర్మించి అక్కడ జీవించే రోజులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? లేక భూమి మాత్రమే మనకు ఎప్పటికీ నిజమైన ఇల్లుగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలపండి. భారతదేశం అనేది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. రోడ్లు, బ్రిడ్జీలు, ఎయిర్పోర్ట్లు, హాస్పిటల్స్ ఇవన్నీ దేశ అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయి. కానీ ఈ అభివృద్ధి కథ వెనక ఒక చేదు నిజం కూడా దాగి ఉంటుంది. అది అవినీతి. ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగించాలి. కానీ కొన్ని సందర్భాలలో అదే డబ్బు వృధా అవుతుంది, తప్పుగా వినియోగించబడుతుంది లేదా పూర్తి అవినీతికి బలైపోతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు అభివృద్ధి చిహ్నాలుగా కాకుండా అవినీతి చిహ్నాలుగా మారిపోయాయి. ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ మనిషి ప్రతిభను, కృషిని చూపిస్తే మన దేశంలో ఉన్న ఈ 7 వండర్స్ ఆఫ్ కరప్షన్ మాత్రం మన వ్యవస్థలో లోపాలను, బాధ్యత రహితాన్ని మరియు నిర్లక్ష్యాన్ని బయట పెడతాయి. ఈ వీడియోలో మనం చూసేది కేవలం నిర్మాణాల గురించి కాదు. మనం చూసేది ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది,
ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు. ప్రతి కథ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, కోపం తెప్పిస్తుంది, చివరికి మనలో ఒక ప్రశ్నను మిగిలిస్తుంది. ఇది నిజంగా మన దేశంలోనే జరుగుతుందా అని అనిపిస్తుంది. మొదటిది దర్భంగా ఎయిమ్స్ గేట్. ఈ దర్భంగా ఎయిమ్స్ గేట్ నిర్మించడానికి ఖర్చు చేసిన డబ్బు 1264 కోట్లు. అంటే ఇక్కడ ఎంత డబ్బు వృధా చేశారు, ఎంత అవినీతికి పాల్పడిందో తెలుస్తుంది. బీహార్ రాష్ట్రంలో దర్భంగా ప్రాంతంలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే గొప్ప లక్ష్యంతో ప్రారంభించబడింది. ఒక్క ఎయిమ్స్ అంటే దేశంలో అత్యున్నత వైద్య సదుపాయాలకు అందించే కేంద్రం. అందుకే ప్రజలు ఎంతో ఆశతో ఈ ప్రాజెక్టు వైపు చూశారు. కానీ ఆ ఆసుపత్రి ప్రధాన గేటు నిర్మాణం చూసినప్పుడు ఆ ఆశలు ఎలా నిరాశగా మారాయో అర్థమవుతుంది. గేటు నిర్మించారు, అది చాలా భారీగా ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆ గేటుకి సరైన రోడ్డు లేదు. లోపలికి వెళ్ళాలంటే మట్టి దారులు, గుంతలు, వర్షం పడితే నీటితో నిండిపోయే మార్గాలు, ఇవన్నీ ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు. ఒక పెద్ద ఆసుపత్రికి గేటు ఉండి దానికి చేరుకునే మార్గం లేకపోతే అది అంత పెద్ద వృధాను ఊహించండి. ఇది కేవలం ప్రణాళికలో లోపం కాదు, ఇది సమన్వయం లేకపోవడం, బాధ్యత లేకపోవడం మరియు ముఖ్యంగా అవినీతికి సంకేతం. ఎందుకంటే ప్రతి ప్రాజెక్టులో ఒక దశ తర్వాత మరో దశ పూర్తి కావాలి. కానీ ఇక్కడ గేట్ నిర్మించారు, రోడ్డు మర్చిపోయారు. ఎందుకు? ఎవరు బాధ్యత వహించాలి? కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం అడగాల్సిన ప్రశ్నలు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఒక హాస్యాస్పద ఉదాహరణగా మిగిలిపోయింది. ఇది మనకు ఒక విషయం చెబుతుంది. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణం కాదు, అది సరైన ప్రణాళిక, అమలు, బాధ్యత కలయిక. రెండవది హైదరాబాద్ నేషనల్ ఫిషర్స్ బోర్డు భవనం. ఈ హైదరాబాద్ నేషనల్ ఫిషర్స్ బోర్డుకి ఖర్చు చేసింది సుమారు 20,050 కోట్లు. అంటే ఇక్కడ కూడా ఎంత కరప్షన్ జరిగిందో ఆలోచించవచ్చు. బయట నుంచి చూసినప్పుడు ఒక భారీ చేప ఆకారంలో కనిపిస్తుంది. ఇది చూసిన వెంటనే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ప్రభుత్వ భవనం ఇలా సృజనాత్మకంగా ఉండడం చాలా అరుదు. కానీ ఈ ఆకర్షణీయమైన డిజైన్ వెనుక ఉన్న ఖర్చులు, నిర్ణయాలు మరియు అవసరం గురించి ఆలోచించినప్పుడు ఇది ఒక వింతగా అనిపిస్తుంది. ఈ భవనం నిర్మాణానికి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఆ డబ్బు నిజంగా అవసరమా? ఒక సాధారణ కార్యాలయం కూడా అదే పనిని చేయగలదా? ఇవి ప్రశ్నలు. ప్రజల డబ్బుతో నిర్మించే ప్రతి నిర్మాణం ప్రయోజనకరంగా ఉండాలి. కానీ ఇక్కడ డిజైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రయోజనాన్ని పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది. లోపల సదుపాయాలు ఉన్న బయట ఆకారానికి ఖర్చు చేసిన డబ్బు చూస్తే అది అవసరానికి మించి అనిపిస్తుంది. ఇది ఒక ట్రెండ్ని చూపిస్తుంది. ప్రదర్శన కోసం ఖర్చు చేయడం, అసలు అవసరాన్ని మర్చిపోవడం. అవినీతి ఎప్పుడూ నేరుగా కనిపించదు, కొన్నిసార్లు అది ఈ విధంగా కనిపిస్తుంది. అవసరానికి మించి ఖర్చు చేయడం, అప్రయోజక డిజైన్లు ఎంచుకోవడం, ప్రజల డబ్బును వృధా చేయడం. ఈ భవనం మందంగా ఉండొచ్చు, కానీ ఇది ఒక ప్రశ్నను మిగిలిస్తుంది. ఇది నిజంగా అవసరమా అని. నంబర్ 3 బీహార్ అరారియా బ్రిడ్జ్. ఈ బీహార్ అరారియా బ్రిడ్జ్కు ఖర్చు చేసింది సుమారు 12 కోట్లు. అది కూడా ఒక్కవైపు మాత్రమే నిర్మించి వదిలేశారు. బీహార్లోని అరారియా జిల్లాలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ కథ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వంతెన అంటే 2 ప్రాంతాలను కలిపే మార్గం. కానీ ఈ బ్రిడ్జ్ ఒకవైపు మాత్రమే ఉంది, మరోవైపు రోడ్డు లేదు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళదు. ఇది వినడానికి కూడా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఉపయోగం లేకుండా నిలబడి ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం సరైన ప్రణాళిక లేకపోవడం, భూమి సమస్యలు, అనుమతులు, సమన్వయం, ఇవన్నీ పూర్తి చేయకుండానే నిర్మాణం ప్రారంభించడం. ఇది ఒక పెద్ద తప్పు. కానీ ఈ తప్పు వెనుక ఉన్నది అవినీతి కూడా కావచ్చు. ఎందుకంటే పనులు పూర్తిగా ఆలోచించకుండా ప్రారంభించడం, మధ్యలో ఆగిపోవడం, చివరికి డబ్బు వృధా కావడం, ఇవన్నీ ఒక వ్యవస్థలో ఉన్న లోపాలను చూపిస్తాయి. ఈ బ్రిడ్జి ఇప్పుడు ఒక చిహ్నం అవినీతి, నిర్లక్ష్యం మరియు బాధ్యతారహితానికి. ప్రజలు ఆశించిన అభివృద్ధి చివరికి ఒక వింతగా మారిపోయింది. ఇది మనకు ఒక ప్రశ్న వేస్తుంది. ప్రాజెక్టు ప్రారంభించే ముందు పూర్తిగా ఆలోచించరా? నంబర్ 4 భోపాల్ 90 డిగ్రీస్ బ్రిడ్జ్. ఈ భోపాల్ 90 డిగ్రీస్ బ్రిడ్జ్ కట్టడానికి సుమారు 18 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఫస్ట్ టైం ఇలా 90 డిగ్రీస్ బ్రిడ్జ్ కట్టడానికి 18 కోట్లు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఉన్న ఈ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ లోపలికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
బ్రిడ్జ్ పైకి వెళ్ళిన వెంటనే ఒక 90 డిగ్రీస్ మలుపు ఉంటుంది. అంటే వాహనం నడిపే వ్యక్తి ఒక్కసారిగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. రోడ్డు సేఫ్టీ అనే విషయంలో ఇక్కడ పూర్తిగా విస్మరించబడింది. ఒక బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు సేఫ్టీ, సౌకర్యం, ప్రయోజనం ఇవన్నీ ముఖ్యమైనవి. కానీ ఇక్కడ ఇవేమీ పాటించబడలేదు. ఇది ఎలా జరిగిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. డిజైన్ లోపమా లేదా అమలు లోపమా లేదా రెండు కలిసా? నిర్మాణం పూర్తయ్యాకే లోపాలు బయటపడడం అంటే అది మరింత ప్రమాదకరం. తర్వాత దాన్ని సరిచేసేందుకు మళ్ళీ ఖర్చు చేయాలి. అంటే ఒక తప్పు కోసం 2 సార్లు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కేవలం డబ్బు నష్టం కాదు, ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు. ఈ బ్రిడ్జ్ మనకు ఒక విషయం చెబుతుంది. అవినీతి అంటే కేవలం డబ్బు దోపిడీ కాదు, ఇది ప్రాణాలకు కూడా ప్రమాదకరం. నంబర్ 5 బీహార్ క్లాక్ టవర్. ఈ బీహార్ క్లాక్ టవర్ నిర్మించడానికి సుమారు 40 లక్షలు ఖర్చు చేశారు. కానీ ఈ 40 లక్షలు ఎలా వృధా అయ్యాయంటే అక్కడ ఉన్న గడియారం సరిగ్గా పనిచేయదు, అసలుకి ఎప్పుడు ఆగిపోయే ఉంటుంది. సమయం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. ప్రతి పని సమయానికి జరగాలి, ప్రతి నిర్ణయం సమయాన్ని బట్టి మారుతుంది. అలాంటి సమయాన్ని సూచించడానికి నిర్మించే క్లాక్ టవర్ ఒక నగరానికి గుర్తింపుగా కూడా నిలుస్తుంది. కానీ బీహార్లో నిర్మించిన ఈ క్లాక్ టవర్ కథ వింటే ఒక వ్యర్థంగా అనిపిస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ టవర్ చివరికి సమయాన్ని చూపించలేని స్థితికి చేరింది. గడియారం సరిగ్గా పనిచేయదు, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోతుంది, మరికొన్నిసార్లు సమయం చూపిస్తుంది. ఇది కేవలం ఒక చిన్న లోపం కాదు, ఇది మొత్తం వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యం. ఒక సాధారణ గడియారం కూడా సరిగ్గా పనిచేయలేకపోతే ఆ ప్రాజెక్టు ఎలా నిర్వహించబడిందో ఊహించవచ్చు. నిర్వహణ లేకపోవడం, బాధ్యత లేకపోవడం, నిర్మాణం పూర్తయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి తీసుకువచ్చాయి. ప్రజలు ఈ టవర్ని చూసి సమయం తెలుసుకోవాలి, కానీ ఇప్పుడు ఆ టవర్ని చూసి నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఇది మనకు ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది. ప్రాజెక్టు నిర్మించడం మాత్రమే సరిపోతుందా, లేక దాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యమా అని. ఈ క్లాక్ టవర్ ఒక చిహ్నం. అవినీతి, నిర్లక్ష్యం మరియు బాధ్యత లేకపోవడాన్ని గుర్తు చేసే ఒక నిలిచిపోయిన సమయం లాంటిది. నంబర్ 6 భయాందర్ బ్రిడ్జ్. ఈ మీరా భయాందర్ ఫ్లైఓవర్ను నిర్మించడానికి సుమారు 100 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఇది ఎంత లోపం అంటే ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ నిలుస్తూనే ఉంటుంది, సరిగ్గా కనెక్టివిటీ ఉండదు. ముంబై సమీపంలో మీరా భయాందర్ ప్రాంతంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ నగర అభివృద్ధి కోసం ఎంతో అవసరమైన ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ట్రాఫిక్ తగ్గించాలి, ప్రజలకు సులభమైన ప్రయాణం అందించాలి అనే లక్ష్యంతో ఈ నిర్మాణం మొదలైంది. కానీ నిర్మాణం పూర్తయ్యాక బయటపడిన లోపాలు చూస్తే ఇది ఒక అవినీతి కథగా మారిపోయింది. బ్రిడ్జ్లో అప్రయోజకమైన డిజైన్, సరైన కనెక్టివిటీ లేకపోవడం మరియు కొన్ని చోట్ల నిర్మాణ లోపాలు ఇవన్నీ ప్రజలను ఆశ్చర్యపరిచాయి. వంతెన ఉన్న దానికి సరైన రోడ్లు లేకపోవడం లేదా ట్రాఫిక్ను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల అది ఉపయోగం తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన డబ్బు ప్రజలకు ఉపయోగపడాల్సింది, కానీ ఇప్పుడు ఇది ఒక ప్రశ్నగా మారింది. ఇంత డబ్బు ఖర్చు చేసి ఫలితం ఇదేనా అని. నిర్మాణం అంటే కేవలం సిమెంట్, ఇనుము కాదు, అది ఒక బాధ్యత. ప్రతి ఇంజనీర్, ప్రతి అధికారి, ప్రతి కాంట్రాక్టర్ తమ బాధ్యతను నిజాయితీగా నిర్వహించాలి. కానీ ఇక్కడ అది కనిపించలేదు. ఫలితంగా ఒక మంచి ప్రాజెక్టు కూడా ఒక ఉదాహరణగా మారింది. అవినీతి ఎలా అభివృద్ధిని దెబ్బేస్తుందో చూపించే ఉదాహరణగా. ప్రజలు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు అది వారికి సౌకర్యం ఇవ్వడం కంటే ఒక సందేహాన్ని కలిగిస్తుంది, ఇది నిజంగా సురక్షితమేనా అని. నంబర్ 7 కృష్ణనగర్ ఫ్లైఓవర్. ఈ కృష్ణనగర్ ఫ్లైఓవర్ని నిర్మించడానికి సుమారు 75 కోట్లు ఖర్చు చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఫ్లైఓవర్కి సరిగ్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్ ఉండవు. కొన్ని చోట్ల ప్రమాదకరమైన మలుపులు, ఇవన్నీ కలిసి ఇది ఒక ప్రమాదకర నిర్మాణంగా మారాయి. కృష్ణానగర్ ప్రాంతంలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ కథ కూడా అదే విధంగా ఒక వింతగా నిలిచింది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, నగరంలో ప్రయాణాన్ని సులభం చేయడానికి. కానీ నిర్మాణం పూర్తయ్యాక బయటపడిన లోపాలు చూస్తే ఇది ఒక సరైన ప్రణాళిక లేకుండా చేసిన పని అని స్పష్టంగా తెలుస్తుంది. ఫ్లైఓవర్ డిజైన్లో లోపాలు, సరైన ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు ఉండవు. కొన్ని చోట్ల ప్రమాదకరమైన మలుపులు, ఇవన్నీ కలిసి ఇది ఒక ప్రమాదకర నిర్మాణంగా మారాయి. ప్రజలు దీనిని ఉపయోగించడానికి భయపడే పరిస్థితి కూడా వచ్చింది. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ లోపం కాదు, ఇది ఒక వ్యవస్థలో ఉన్న లోపం. ఎందుకంటే ఒక ప్రాజెక్టు ఇలా విఫలమయ్యిందంటే
చాలా దశల్లో తప్పు జరిగి ఉండాలి. ప్రణాళిక దశలో, అమలు దశలో మరియు పరిశీలన దశలో ప్రతి చోట లోపాలు జరిగాయి. ఇది మనకు ఒక పెద్ద సందేశం ఇస్తుంది. అభివృద్ధి అంటే కేవలం కొత్త నిర్మాణాలు కాదు, అది నాణ్యత, భద్రత మరియు బాధ్యత. అవినీతి వల్ల అభివృద్ధి ఎలా ప్రమాదంగా మారుతుందో చూపించే గుర్తు. ప్రజలు దీనిని చూసి ఒక ప్రశ్న అడుగుతున్నారు, మన డబ్బు ఇలా వృధా అవుతుందా అని. ఈ 7 కథలు కేవలం నిర్మాణాల గురించి కాదు, ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల ప్రతిబింబం. ప్రతి కథలో ఒక తప్పు ఉంది, ఒక నిర్లక్ష్యం ఉంది, ఒక అవినీతి ఉంది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా ఉంది మార్పు కోసం. లేకపోతే ఈ 7 వండర్స్ ఆఫ్ కరప్షన్ లాంటి కథలు మరిన్ని పుడతాయి. ఇందిరాగాంధీ భారతదేశ చరిత్రలో ఆశ్చర్యాలు సృష్టించిన ఒక మహిళా నాయకురాలు. 1917లో అలహాబాద్లో జన్మించింది. జవహర్లాల్ నెహ్రూ అనే గొప్ప స్వతంత్ర సమరయోధుడికి కుమార్తెగా మహాత్మా గాంధీ ఆశీర్వాదంతో పెరిగింది. చిన్నప్పుడే రాజకీయాల రసం తాగిన ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకొని 2 కుమారులకు తల్లిగా మారింది. కానీ భారత స్వాతంత్ర్యం ఉద్యమంలో ఆమె పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. వానర సేవలు నడిపి బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాడింది. 1950లో పార్లమెంటు సభ్యురాలిగా అడుగుపెట్టిన ఆమె నెహ్రూ మరణం తర్వాత 1966లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, తర్వాత ప్రధానమంత్రిగా ఎదిగింది. ఒక మహిళా నాయకురాలిగా భారతాన్ని ఆధునీకరించాలనే ఆమె కళ అపారమైన ధైర్యంతో నెరవేరింది. ఆమె పాలనలో ఆకలి భయాన్ని ఎదుర్కొని గ్రీన్ రివల్యూషన్తో భారతాన్ని ఆహార స్వయం సమృద్ధి చేసింది. 1971లో పాకిస్తాన్తో యుద్ధం విజయం సాధించి బంగ్లాదేశ్ను సృష్టించింది. గర్భిణీ భారతం అని ప్రపంచాన్ని ఆకట్టుకొని ఆమె సైబర్ రిజర్వేషన్లు, అణుశక్తి పరీక్షలు చేసి దేశాన్ని బలోపేతం చేసింది. కానీ ఆమె శక్తి వ్యూహాల విధాలకు కూడా దారి తీశాయి. 1971 ఎన్నికల్లో ఆమె విజయాన్ని అలహాబాద్ హైకోర్టు జూన్ 12, 1975న చల్లనిదిగా ప్రకటించినప్పుడు ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీస్లు ఆరోపణల మధ్య ఆమె ప్రధాన పదవి కోల్పోతుందన్న భయం మేల్కొంది. సుప్రీంకోర్టు పార్షియల్ స్టే ఇచ్చిన ఆమె అధికారం వద్ద నిలబడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో వ్యతిరేకత ఉద్యమం దేశవ్యాప్తంగా మంచు మేల్కొంది. పోలీసులు కూడా అపోజిషన్ పార్టీని రెచ్చగొట్టారు. ఇక్కడే ఆమె అంతర్గత అల్లరి అని చెప్పి ఆర్టికల్ 352లో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ను ఒప్పించి జూన్ 25 రాత్రి 11:45 ఎమర్జెన్సీ ప్రకటించింది. ఒక్క రాత్రిలో దేశం మారిపోయింది. మొదటి రోజు ఉదయమే 100కు పైగా అపోజిషన్ పార్టీ నాయకులను MSIA కింద జైళ్లకు పంపించింది. మొత్తం 1,00,000 మంది అరెస్ట్ అయ్యారు. సిటిజన్స్ కి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయ్యాయి. ఆర్టికల్ 14, 19, 21, 22ల కింద ఒకేసారిగా ముక్కలుగా మారాయి. ప్రెస్ సెన్సార్షిప్ మొదలైంది. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల ముద్రణకు ముందు ప్రభుత్వం ఆమోదం తీసుకోవాలి. ఒక్క రాత్రిలో ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్లకు విద్యుత్ కట్ చేసి సెన్సార్షిప్ అనే పదాన్ని మాత్రమే ప్రచురించకుండా బ్లాక్ పేజీలు వెలువడడం మొదలైంది. ఇది ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది. ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఈ ఎమర్జెన్సీలో నిజమైన షాడో ప్రధానిగా మారాడు. అతని 5 పాయింట్ ప్రోగ్రాం ప్రభుత్వం 20 పాయింట్ ప్రోగ్రాంను మించి ప్రభుత్వం చూపింది. 1976లో 60 లక్షలకు పైగా మందిని బలవంతంగా నిరాకరణ చేశారు. గ్రామాలలో క్వాటాలు విధించి పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి లక్ష్యాలు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గోవింద్ సహాయ్ వీర్యదానం అని పిలిచి ప్రోత్సహించాడు. ఇది లక్షలాది మంది జీవితాలను ధ్వంసం చేసింది. ఢిల్లీలో టార్క్మన్ గేట్ స్లమ్ క్లియరెన్స్ అని 1976 ఏప్రిల్లో జరిగింది. సంజయ్ ఆదేశాల మేరకు 1.5 లక్షల ముస్లిం పూర్ ప్రజల ఇల్లు కూల్చివేసి 80 మంది మరణాలకు దారి తీసింది. బుల్డోజర్లు గర్జించినప్పుడు ప్రజలు ఇందిరా హై అని కేకలు వేస్తూ పొరకొట్టారు. కానీ ఆమె ఈ క్రూరత్వాన్ని మద్దతు ఇచ్చింది. ఆర్థికంగా ఎమర్జెన్సీ ఒక విజయవంతంగా చెప్పుకున్నారు. ద్రవ్యోల్బణం 1%కి తగ్గింది. ఆహార ఉత్పత్తి పెరిగింది. కానీ అది భయంతో బలవంతంగా కూలీలు పని చేయించి వ్యవసాయం పెంచిన ఫలితం. మధ్యలో 42వ రాజ్యాంగ సవరణ 1976 నవంబర్లో ఆమె అధికారాన్ని బలోపేతం చేసింది. పార్లమెంటును సుప్రీంకోర్టు పైన పెట్టింది. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటర్గ్రిటీ పదాలు యాడ్ చేసింది.
కానీ ఇది డెమోక్రసీని బలవంతంగా మార్చడమే. ప్రజలలో భయం, అసంతృప్తి పెరిగాయి. రహస్య ప్రింటింగ్ ప్రెస్లు మొదలయ్యాయి. ఇందిరా హైలకు బదులు అల్లరి ఇందిరా అనే పాటలు రహస్యంగా పాడారు. ఒక కవి గోపాల్ దాస్ నీరజ్ ఎమర్జెన్సీ పదాన్ని ఉపయోగించి కవిత్వం చేసి జైలుకు పోయాడు. చివరికి 1977 జనవరి 18న ఆమె ఎన్నికలు ప్రకటించింది. భయంతో గెలుస్తానని అనుకున్న మార్చి 20న భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యాడు. ఎమర్జెన్సీ ముగిసింది. కానీ ఆ 21 నెలలు భారతానికి ఒక హెచ్చరికగా మిగిలిపోయాయి. 1977లో ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ 1980లో అధికారానికి వచ్చిన ఆమె సిక్కు తీవ్రవాదులతో పోరాడడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ను చేపట్టింది. ఇది ఆమె జీవితంలో అతిపెద్ద మలుపు. ఇప్పుడు ఇందిరాగాంధీని ఎందుకు చంపేశారు అనే దాన్ని తెలుసుకుందాం. 1984 అక్టోబర్ 31న ఉదయం 9:30 గంటల సమయంలో న్యూఢిల్లీలోని ఆమె ఇంటి నుంచి ఆఫీస్కు నడుస్తుండగా ఆమె స్వంత బాడీ గార్డ్స్ బింత్ సింగ్, స్వతంత్ర సింగ్ ఆమెపై కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి 30కి పైగా బుల్లెట్లు తగిలాయి. ఆమె వెంటనే కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత సెక్యూరిటీ అడ్వైస్ చేసిన ఆమె ఇగ్నోర్ చేసింది. బింత్ సింగ్ ముందుగా తన 38 రివాల్వర్తో 3 షాట్స్ ఆమె పొట్ట వైపు కాల్చాడు. ఆమె ఔచ్ అని అనగానే స్వతంత్ర సింగ్ స్టిర్లింగ్ సబ్మిషన్ గన్తో 30 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఇద్దరు తమ ఆయుధాలు కింద పడేసి నేను నా డ్యూటీ చేశాను, మీరు మీది చెయ్యండి అని అన్నారు. వెంటనే ఇతర సెక్యూరిటీ ఆఫీసర్లు బింత్ని చంపేశారు. స్వతంత్రని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని 1989లో ఉరితీశారు. ఈ హత్యకు ముఖ్య కారణం ఏంటంటే 6 నెలల ముందు జూన్ 1984లో ఇందిరాగాంధీ ఆర్డర్ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో జర్నల్ సింగ్ బ్రిందన్వాలే ఆయన మిలిటెంట్స్ని బయటకు తీసేయడానికి ఇండియన్ ఆర్మీ టెంపుల్ని దాడి చేసింది. ఆ ఆపరేషన్లో వందలాది మంది మరణించారు. సిక్కు సమాజంలో భారీ ఆగ్రహం పుట్టింది. బ్రిందన్వాలేని సిక్కులు హీరోగా చూసేవారు. టెంపుల్ దెబ్బతినడం వల్ల సిక్కు గురుద్వారాలు, హోలీ స్థలాలు అవమానం అనిపించాయి. ఇందిరాగాంధీనే ఆ ఆపరేషన్ ఆర్డర్ చేసినందుకు రివెంజ్ తీర్చుకోవడానికే ఆమె సిక్కు బాడీ గార్డ్స్ ఈ పని చేశారు. ఇందిరాగాంధీ ఆమె లైఫ్ మొత్తంలో స్ట్రాంగ్ లీడర్గా ఉండేది. 1971లో బంగ్లాదేశ్ వార్లో పాకిస్తానీని ఓడించి బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చింది. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆమె అధికారం చేజెక్కించుకుంది. కానీ పంజాబ్లో సిక్కు మిలిటెంట్స్ పెరగడం, ఖాళిస్తాన్ డిమాండ్ వల్ల ఆమె ఆర్మీని ఉపయోగించాల్సి వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఆమెకు థ్రెట్ ఎక్కువగా అయ్యాయి. సిక్కు బాడీ గార్డ్స్ని రిమూవ్ చేయమని అడ్వైస్ చేశారు. కానీ ఆమె మాత్రం నా సిక్కు బాడీ గార్డ్స్ నాపై ఏమి చేయరని నమ్మింది. ఆ రోజు ఉదయం ఆమె బ్రిటిష్ యాక్టర్ పీటర్ ఉస్టినోవ్తో ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె శరీరంలో బుల్లెట్లు తగిలిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు 4 గంటల పాటు ప్రయత్నించారు, కానీ సేవ్ చేయలేకపోయారు. ఆ సమాచారం రేడియో, టీవీల ద్వారా వ్యాప్తి చెందగానే దేశమంతా షాక్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలో ఆగ్రహం తీవ్రమైంది. సాయంత్రం 4 గంటలకు ఆమె మరణం అధికారికంగా ప్రకటించగానే రాజీవ్ గాంధీని తక్షణమే ప్రధానమంత్రిగా స్వీకారం చేయించారు. 40 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా దేశాన్ని నడిపే బాధ్యత తీసుకున్నాడు. కానీ ఆ రాత్రి నుంచే వాతావరణం మారిపోయింది. అక్టోబర్ 31 సాయంత్రం నుంచే చిన్న చిన్న దాడులు మొదలయ్యాయి. ఎయిమ్స్ చుట్టూ గుమ్మికూడిన జనం సిక్కులపై దాడి చేశారు. రాష్ట్రపతి గియానీ జైల్ సింగ్ కారుపై రాళ్లు విసిరారు. నవంబర్ 1 ఉదయం నుంచి భయానక స్థాయికి చేరుకుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఒకే సమయంలో సిక్కుల ఇళ్లపై, దుకాణాలలో, అలాగే గురుద్వారాలపై దాడి చేశారు. టైర్లు మెడలకు వేసి నిప్పు పెట్టి బ్రూటల్గా చంపేశారు. ముఖ్యంగా ఢిల్లీలో సిక్కులపై భారీ దాడులు జరిగాయి. వేలాది మంది సిక్కులు చనిపోయారు. ఇది 1984 సిక్ రియాట్స్ అని పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ వర్కర్లు, పొలిటీషియన్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ గాంధీ చెట్టు కదిలితే నేల మీద పడతాయి అని అన్నారు. ఇది దేశాన్ని షేక్ చేసింది. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు.
ఎలక్షన్లలో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. కానీ ఈ హత్య భారతదేశంలో సిక్కు హిందూ సంబంధాలను ఎప్పటికీ మార్చేసింది. ఇది కేవలం ఒక హత్య కాదు, రాజకీయాలు, మతం, రివెంజ్, పవర్ మధ్య జరిగిన ట్రాజడీ. ఇందిరాగాంధీ లైఫ్ స్ట్రాంగ్ లీడర్గా మొదలయ్యి ట్రాజిక్ ఎండ్తో ముగిసింది. ఈ ఈవెంట్ ఇప్పటికీ భారత చరిత్రలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్లలో ఒకటి. ఇండియాలో అనేక కోటలు చరిత్రకు గుర్తులుగా నిలిచిపోయాయి. కానీ వాటిలో కొన్ని కోటలు ఇప్పటికీ భయం, మిస్టరీ, అస్పష్టమైన సంఘటనలతో హాంటెడ్ కోటలుగా పేరు సంపాదించుకున్నాయి. మొదటగా రాజస్థాన్లోని బన్గఢ్ కోట గురించి మాట్లాడితే ఇది ఇండియాలోనే కాదు, ఆసియాలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్గా గుర్తింపు పొందింది. ఈ కోటకు సంబంధించిన శాపం, మాంత్రికుడి కథ ఇప్పటికీ ప్రజలను వణికిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్ళడం ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే రాత్రి వేళల అసీరర స్వరాలు, ఎవరో నడుస్తున్నట్లు అడుగులు, శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. చాలామంది అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీని తర్వాత రాజస్థాన్లోనే ఉన్న కుల్దారా కోట గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు సంపన్న గ్రామంగా ఉన్న ఈ ప్రదేశం ఒక్క రాత్రిలో పూర్తిగా ఖాళీ అయిపోయింది. అక్కడ నివసించిన ప్రజలు ఆ గ్రామాన్ని శపించి వెళ్ళారని, అందుకే ఇప్పటికీ అక్కడ ఎవరూ స్థిరపడలేరని నమ్మకం. రాత్రి వేళలా వెలుగులు కనిపించడం, అక్కడ ఆ గ్రామస్తులు ఆ గ్రామాన్ని శపించడానికి కారణం ఏంటంటే అక్కడ చేతబడులు అనేవి ఎక్కువ చేసేవారు. అలాగే ఎంతోమంది మాంత్రికులు అక్కడ ఉన్న పిల్లలను తీసుకువెళ్ళి బలిచ్చేవారు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్కు దగ్గరగా ఉన్న గోల్కొండ కోట కూడా హాంటెడ్ కథలతో నిండిపోయింది. ఈ కోటలో రాత్రి సమయంలో సైనికుల కవచాల శబ్దాలు, మహిళల ఏడుపులు వస్తాయని చాలామంది చెబుతుంటారు. ముఖ్యంగా రాణి తారామతి ఆత్మ ఈ కోటలో తిరుగుతుందనే నమ్మకం ఉంది. పర్యాటకులు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా చలి వాతావరణం ఏర్పడడం, ఎవరో వెనక నుంచి చూస్తున్నటువంటి భావన, రాత్రి వేళలా వెలుగులు కనిపించడం. తరువాత మహారాష్ట్రలోని శనివార్ వాడా కోట. ఈ కోట చరిత్ర అంతా రక్తపాతంతో నిండి ఉంది. కాకామాల, నన్ను కాపాడు అనే చిన్నపిల్లల కేకలు రాత్రివేళ వినిపిస్తాయని స్థానికుల నమ్మకం. అనేక మంది గార్డులు కూడా రాత్రిపూట అక్కడ డ్యూటీ చేయడానికి భయపడతారని చెబుతారు. ఇక్కడ అనేక శబ్దాలు వినపడతాయి. ఈ కోట ఎప్పుడు రక్తపాతంతో నిండిపోయి ఉండేదట. అందుకే ఇక్కడ రాత్రిపూట డ్యూటీ చేయడానికి భయపడతారు. రాజస్థాన్లోని రణ్థంబోర్ కోట హాంటెడ్ ప్రదేశంగా మారింది. యుద్ధాలలో మరణించిన యోధులు ఆత్మలు ఇప్పటికీ కోట చుట్టూ తిరుగుతాయని, అరణ్య ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు కనిపిస్తాయని కథలు ఉన్నాయి. ఆ కోట చుట్టూరు ఎంతో దట్టమైన అడవి ఉంటుంది. ఆ కోటలో మరణించిన సైనికుల యొక్క ఆత్మలు అక్కడ కనపడతాయని, రాత్రి సమయాలలో గర్జనలు, అరుపులు వినిపిస్తాయని కొందరు అడవి శాఖ అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఎన్నో సామ్రాజ్యాలకి, రాజుల కోటలకు నిలయమైన తమిళనాడులోని దండిగల్ కోట కూడా భయానక కథలను నిండి ఉంది. బ్రిటిష్ కాలంలో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా అక్కడి ఆత్మలు ఇంకా శాంతి పొందలేదని చెబుతారు. రాత్రి వేళలా లైట్లు ఆఫ్ చేసినప్పటికీ కొన్ని గదులలో లైట్ కనిపించడం, తలుపులు తానే తెరుచుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయట. అలాగే ఆ దండిగల్ కోట అనేది ఇంకొన్ని మరిన్ని కథనాలతో నిండి ఉంది. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటను దక్షిణ భారత గేట్వే అని కూడా పిలుస్తారు. ఈ కోటలో అనేక మంది యోధులు మరణించారు. అందుకే అక్కడికి వెళ్ళిన వారికి అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, భయంతో వణుకు రావడం లాంటి అనుభూతులు కలిగాయని చెబుతారు. చాలామంది రాత్రిపూట అక్కడ నిలబడలేక పారిపోయారని కథలు ఉంటాయి. అలాగే ఇక్కడ రాత్రి సమయంలో వింత వింత అరుపులు, అకస్మాత్తుగా పనులు జరగటం వింత వింతగా అనిపిస్తుంది. కర్ణాటకలోని బీదర్ కోట కూడా హాంటెడ్గా పేరు పొందింది. ఈ కోటలో ఖైదీలను అమానుషంగా హింసించేవారని చరిత్ర చెబుతుంది. ఆ బాధలు అనుభవించిన ఆత్మలు ఇప్పటికీ కోట గోడల మధ్య తిరుగుతాయనే నమ్మకం ఉంది. రాత్రి వేళల అరుపులు, గొలుసుల శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. అలాగే ఈ కోటలో ఎంతోమంది చావడంతో అక్కడికి వెళ్ళిన వారికి ఇంటికి వచ్చిన తర్వాత అదే అనుభూతి కలుగుతుందని చెబుతుంటారు. పశ్చిమ బెంగాల్లోని గౌర కోట కూడా భయానక అనుభూతులకు ప్రసిద్ధి. ఒకప్పుడు రాజధానిగా ఉన్న ఈ కోట ఇప్పుడు పూర్తిగా శిథిల వ్యవస్థకైంది. అక్కడికి వెళ్ళిన వారు అకస్మాత్తుగా దారి తప్పిపోవడం, ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించడం లాంటి అనుభవాలు చెప్పుకున్నారు. వింత శబ్దాలు, అక్కడ ఎవరు లేకపోయినా వారిని ఎవరో పిలిచినట్లు,
రాత్రి వేళలా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు చాలా అరుదుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళే ప్రతి నలుగురిలో ఒకరు తప్పిపోవడం వలన ఆ ప్రదేశం చర్చనీయాంశంగా మారింది. చివరిగా ఉత్తరప్రదేశ్లోని చున్నూర్ కోట. ఈ కోటకు సంబంధించిన శాపాలు, రాజకుమార్తెల కథలు ఇప్పటికి ప్రజల్లో భయాన్ని కలిగిస్తాయి. నది తీరంలో ఉన్న ఈ కోటలో రాత్రి వేళల మహిళల నవ్వులు, ఏడుపులు వస్తాయని, తెల్లటి ఆకారాలు కదులుతున్నట్లు కనిపిస్తాయని చెబుతారు. అందుకే ఈ కోటను కూడా ఇండియాలోని అత్యంత హాంటెడ్ కోటగా ఒకటిగా పరిగణిస్తారు. ఈ విధంగా ఇండియాలోని ఈ 10 హాంటెడ్ కోటలు చరిత్ర, రక్తపాతం, శాపాలు, మిస్టరీలతో నిండిపోయి ఉన్నాయి. ఇవి కేవలం కథలలాగా అనిపించిన ఈ ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు అనుభవాలు మాత్రం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉంటాయి.